చిన్నప్పటి నుంచి అన్ని వసతులు బాగానే ఉండేటివా, ఏదైనా ఇబ్బంది పడేవారా? స్కూల్ పుస్తకాలు పెట్టుకోవటానికి పెట్టెలు కావాల్సి వస్తే మా అమ్మగారు 3 నెలల పాటు ఒక ట్యూషన్ సెంటర్ లో టీచర్ గా పనిచేసి ఆ డబ్బులు వచ్చిన తర్వాత మాకు ఆ బాక్సులు కొనిపెట్టింది. అంత తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు చిన్నప్పుడు ఎదుర్కొన్నాం. ఇంజనీరింగ్ కాలేజీలో కూడా అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేశానండి నేను. ప్రొఫెసర్? మా తండ్రి గారు బ్రహ్మశ్రీ డాక్టర్ మాచిరాజు వేణుగోపాల్ గారు. అవును. ఆయన నాకు గురువు, నా దైవం. ఆయన నుంచే నేను అన్ని నేర్చుకున్నాను. గ్రహము ఎన్ని డిగ్రీల్లో ఉంది, ఆ గ్రహం ఎలా సంచరిస్తోంది, దీన్ని బట్టే జ్యోతిష శాస్త్రం మొత్తం కూడా ఉంటుంది. సైన్స్ ఆస్ట్రాలజీ ఒకటేనా, లేకుంటే ఆస్ట్రాలజీ వేరు సైన్స్ వేరా? అంటే ఆస్ట్రాలజీని సైన్స్ తో కంపేర్ చేయటం కరెక్టే. ఉదయం నిద్ర లేవగానే మొట్టమొదట ఏం చేస్తాం? కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శనం అంటూ అరచేతులు చూసుకోమంటారు. మనం రాత్రంతా నిద్రపోతాం కదా, మనలో ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ మళ్ళీ చేతుల ద్వారా మనలోకే డిశ్చార్జ్ అవుతుంది. ఓ, ఇంత సైన్సా? అంటే ఒక క్లోజ్డ్ లూప్ ఫామ్ అవుతుంది. అసలు స్నానం ఎందుకు చేస్తామంటే నీళ్లలో కూడా అగ్ని ఉంటుందని వేదంలో చెప్పారు. నీళ్ళలో అగ్ని? పిల్లలు పుట్టలేదనుకోండి, పుట్టలకు ప్రదక్షిణలు చేయండి, పిల్లలు పుడతారు. అవును. పిల్లలు పుట్టడానికిను పుట్టల చుట్టూ తిరగటానికి సంబంధం ఏముందని అందరూ అనుకుంటారు, కానీ అక్కడ సైన్స్ ఉంది. మళ్ళీ ఎలా? సోషల్ మీడియాలో వెళ్తే మీకు గ్రోత్ ఉంటుంది, మీ నాన్నగారు ఆశయాన్ని నెరవేర్చినట్లుగా ఉంటుంది, ఆయన కళలు నిజం అవుతాయి, మీకు కూడా ఆధ్యాత్మికంగా మంచి పేరు వస్తుందని నేను ఆ డేర్ స్టెప్ వేయడానికి నా భార్య కారణం అయింది. శక్తి లేకుండా శివుడు అడుగు కూడా ముందుకు వేయలేట. అలానే ఆవిడ నా వెనక ఉన్న శక్తిని చూస్తారు స్వామి. ఇంటర్వ్యూ చూస్తారు స్వామి. మేడం గారు, న్యూమరాలజీకి ఇంటర్లింక్ ఉందా సైన్స్ కి? సైన్స్ కంటే గ్రహాలకు లింక్ ఉంది. ఈ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం యాడ్ చేసినప్పుడు 1 వచ్చిన వాళ్ళు లైఫ్ లో కొంచెం లేట్ గా సక్సెస్ అవుతారు. 6 వాళ్ళు మొత్తం యాడ్ చేస్తే 6 వచ్చింది అనుకోండి, శుక్రుడు ప్లానెట్, మనసులో మాట దాచుకోరు, గోడకైనా చెప్పాల్సిందే. నీకు ఎవరో ఒకరికి చెప్పకుండా వాళ్ళు ఉండలేరు. అసలు సింహరాశి అధిపతి ఎవరు? సూర్యుడు. సూర్యుడు క్వాలిటీ అంటే నా మాటే వినాలి. అందుకే సింహరాశి మీరు చూసుకోండి, ఎవరైనా సరే దే ఆర్ లీడర్స్. ఇక్కడ మెయిన్ గా 2 లైన్స్. విడివిడిగా ఉంటే భార్యాభర్తలకి విడిపోతారు, కలిసి ఉంటే కనుక ఈ 2 వాళ్ళు కలిసి ఉంటారని చాలా మంది చెప్తున్నారు. అది మిత్తే, అది వాస్తవం కాదు. మరి ఇంత జాతకం చూసి ఒక బలం పెట్టి ఆ నక్షత్రంలో పెళ్లి చేసినప్పటికీ ఎందుకు బ్రేక్ అవుతున్నాయి? ఎందుకు బ్రేక్ అవుతున్నాయి అంటే, ఒకే నాడి ఉన్న వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకోకూడదంటే, ఆ శరీరంలో హార్మోన్లు సమతౌల్యత అనేది పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ అవ్వదు, పిల్లలు పుట్టరు. అవునా? ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శనిలో డేంజరస్ అష్టమ శని. అష్టమ శని నడుస్తున్నప్పుడు ఏంటంటే బ్లడ్ రిలేషన్స్ తో కూడా గొడవలు అయిపోతాయి. నేను ఎంతో మందిని చూశాను, తండ్రి కొడుకులు, తల్లి కొడుకులు. గరుడ పురాణంలో ఒక మంత్రం ఉంటుందండి, చాలా శక్తివంతమైన మంత్రం. యక్షి, ఇది గురుముఖత తీసుకొని జపం చేస్తే మంచం మీద ఉన్నవాళ్ళు, అపమృత్యు చివరిలో ఉన్నవాళ్ళు కూడా బయటపడతారు. 2018 నా జీవితంలో చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే నమస్కారం స్వామి. శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. నమస్తే సుధీర్ గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను స్వామి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. అందరికీ మిమ్మల్ని యూట్యూబ్ లో చూస్తే మీరు చెప్పే రెమెడీస్ కానీ వాళ్ళ జాతకాల కోసం మీరు పరిశీలించి కొంచెం చెప్పేటివి అర్థమవుతుంటాయి. బట్ మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీకు దీని మీద ఇంత నాలెడ్జ్ ఎలా వచ్చింది, అండ్ నాన్నగారి గురించి కూడా కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. సో అన్ని ఓపెన్ గా చెప్పాలి, ముఖ్యంగా చైల్డ్హుడ్ లైఫ్ గురించి కూడా చెప్పాలి. తప్పకుండా అండి. ఎందుకంటే మేము మిమ్మల్ని వీడియోస్ చూసి సీరియస్ ఉంటారేమో అనుకున్నాను, కానీ వచ్చిన నుంచి చాలా జోవియల్ గా ఉన్నారు. అవునండి. సో మా మాచిరాజు గారు ఏ ఊరు నుంచి వచ్చారు? నేను గుంటూరు జిల్లా అమరావతి అండి. గుంటూరు మిర్చి. అవును. చెప్పండి. అమరావతి మా స్వగ్రామము. పుట్టింది పెరిగింది అంతా అక్కడే. ఓకే. విద్యాభ్యాసం కూడా 10వ తరగతి వరకు అమరావతిలోనే చదువుకున్నాను, శ్రీ రామకృష్ణ హిందూ హై స్కూల్. తర్వాత ఇంటర్మీడియట్ మాత్రం గుంటూరులో చదివాను. ఇంటర్ గుంటూరు చేశారు. సో మొత్తానికి ఎంతవరకు చదువుకున్నారు? నేను ఎంటెక్ వరకు చదివానండి. ఎంటెక్ వరకు? అవునండి. ఏంటి స్వామి ఇది, ఇంతవరకు ఐడియా లేదు నాకు అసలు. డిగ్రీకో ఎక్కడికో స్టాప్ చేశారు అనుకుంటా. లేదండి, బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ అంటే ట్రిపుల్ చేశాను. గుంటూరు ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజీలో చదివాను. ఓకే. ఆ తర్వాత ఎంటెక్ మన హైదరాబాద్ లోనే జేఎన్టీయూ క్యాంపస్ లో చేశాను. సో బేసిక్ గా అమ్మ నాన్న గురించి ఏం చెప్తారు? అంటే చిన్నప్పుడు ఎటువంటి ఫ్యామిలీ లైఫ్ స్టైల్ నుంచి గ్రో అయ్యారు? మా తండ్రి గారు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ దాదాపుగా సుపరిచితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ మాచిరాజు వేణుగోపాల్ గారు. 30 సంవత్సరాలుగా టీవీ ఛానల్స్ లో సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను అందరికీ పరిచయం చేస్తున్నారు. వాస్తు శాస్త్రంలో రహస్యాల గురించి అందరికీ చెప్తున్నారు. అవును. ఆయన నాకు గురువు, నా దైవము. ఆయన నుంచే నేను అన్నీ నేర్చుకున్నాను. ముందుగా నా తండ్రి గారికి నమస్కారం చేసుకుంటూ, మా తల్లి గారు మాచిరాజు గిరిజా కుమారి. ఓకే. ఆవిడ
హౌస్ వైఫ్, హ్మ్. ఎప్పుడు కూడా మమ్మల్ని అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఉండేది, బాగా ఎంతమంది పిల్లలు గారాబం మీరు? చేస్తూ ఉండేది. ఎంతమంది మేము పిల్లలు? ఇద్దరం అండి. ఓకే. మీరు అన్నయ్యనా? లేదండి, నాకు తమ్ముడు ఉన్నాడు, ఓకే. మాచిరాజు రామకృష్ణ అని. ఆయన కూడా ఎంటెక్ చేశాడు. ఓహ్! గత 2-3 సంవత్సరాల నుంచి ఆయన కూడా ఈ రంగంలోకి వచ్చాడు. అయితే ఆయన వాస్తు నిపుణుడు. వాస్తు. వాస్తు సో నాన్నగారిది శాస్త్రంలో వాస్తు ఆయన తీసుకున్నారు. నాన్నగారి వాస్తు ఆయన తీసుకున్నారు, జ్యోతిష్యం మీరు. జ్యోతిష్యం నేను తీసుకున్నాను. సరిపోయింది. ఇద్దరం కూడా తండ్రి మార్గంలో ముందుకు వెళ్తున్నాం. సో చూస్తుంటే చాలా అంటే బాగా చదువుకుంటున్నారు. అంటే చిన్నప్పటి నుంచి అన్ని వసతులు బానే ఉండేటివా? ఏదైనా ఇబ్బంది పడేవారా? అంటే నిజం చెప్పాలంటే చిన్నప్పుడు మేము చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం అని చెప్పాలి. ఎందుకు ఎందుకంటే స్వామి? అంటే మాది చిన్నతనంలో ఉన్నప్పుడు నాన్నగారు మ్యూజియంలో ముందు గైడ్గా పనిచేసేవాళ్ళు. ఓ మ్యూజియంలో గైడ్. తర్వాత వేణుగోపాల్ శాస్త్రి గారు. మ్యూజియంలో గైడ్గా పనిచేసేవాళ్ళు, తర్వాత ట్యూషన్స్ చెప్పేవాళ్ళు. నాన్నగారు ట్యూషన్స్ కూడా. అవును, అంటే 10th క్లాస్ వరకు పిల్లలకి ట్యూషన్స్ చెప్పేవాళ్ళు, మ్యూజియంలో గైడ్గా పనిచేసేవాళ్ళు. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కంటే కూడా కొంచెం తక్కువ పరిస్థితులే ఉండేవని చెప్పుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు కూడా బాగానే ఉండేవి మా చిన్నతనంలో. ఓకే. అంటే మరి ఎంటెక్ వరకు చదువుకున్నారంటే డబ్బు ఉంటేనే కదా చదువు పట్ల మనం ముందడుగు వేస్తుంటాం. అంటే డబ్బు లేకపోయినా కూడా ఏ లోటు లేకుండా ఏదో ఒక విధంగా ధనాన్ని అరేంజ్ చేసి మమ్మల్ని చదివించినందుకు తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే చిన్నప్పుడు చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నామండి. అంటే నాకు 10వ తరగతి నేను చదివే వరకు కూడా ఆర్థికంగా ఇబ్బందులు అనేవి ఎక్కువగానే ఉండేవి. అంటే ఇప్పటికీ నాకు గుర్తండి. ఇబ్బంది అంటే ఏ రూపంలో ఉంటుందో కొంచెం. ఏ రూపంలో అంటే మీరు అడిగారు కాబట్టి నాకు ఇప్పుడు కొన్ని సంఘటనలు గుర్తొస్తున్నాయి. అయ్యో చెప్పండి. మేము ఒక పెంకుటింట్లో ఉండేవాళ్ళము. ఓ. చాలా చిన్న ఇల్లు. హ్మ్. వర్షానికి వర్షం కారుతూ ఉంటే ఆ పెంకులు సరిచేయించుకోవటానికి కూడా అప్పట్లో ధనానికి ఇబ్బంది ఉంటే రాత్రిపూట మా అమ్మగారు గిన్నెలు ఆ వర్షపు నీళ్లు పడుతూ ఉంటే ఎక్కడైతే వర్షపు నీళ్లు పడుతూ ఉన్నాయో ఇంట్లో అక్కడ గిన్నెలు పెడుతూ ఉండేది. తర్వాత ఇంట్లోకి నీళ్ళు వస్తే వాటిని బయటికి పంపిస్తూ ఉండేది. అసలు అటువంటి ఆర్థిక ఇబ్బందులు. తర్వాత మాకు స్కూల్లో చదువుకునేటప్పుడు స్కూల్ పుస్తకాలు పెట్టుకోవటానికి పెట్టెలు కావాల్సి వస్తే ఆ స్కూలు బాక్స్ అంటారు కదా, ఆ స్కూల్ బాక్స్ నాకు మా తమ్ముడికి ఇద్దరికి కొనటం కోసం ధనపరంగా ఇబ్బందులు ఉంటే మా అమ్మగారు 3 నెలల పాటు ఒక ట్యూషన్ సెంటర్లో టీచర్గా పనిచేసి ఆ డబ్బులు వచ్చిన తర్వాత మాకు ఆ బాక్సులు కొనిపెట్టింది. అంత తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు చిన్నప్పుడు ఎదుర్కొన్నాం. కానీ చాలా గొప్పవారు స్వామి నిజంగా. అంటే తల్లిదండ్రులకు అంటే ఎట్లా కష్టపడి వచ్చారు, మిమ్మల్ని ఎంతవరకు తీసుకొచ్చారు అవి గుర్తు పెట్టుకుని ఈ రోజు వరకు కూడా మాట్లాడుతున్నారు. అంటే మీరు అడిగితే నాకు చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి. అంటే చాలా కష్టపడి వాళ్ళు జీవితంలో ఒక్కొక్క రూపాయి కష్టపడి సంపాదిస్తూ, మళ్ళీ మా అమ్మగారు ఇంట్లో అత్తమామలకు అన్ని సేవలు చేస్తూ, ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ, పని మనిషి లేకపోయినా అన్ని పనులు చేసుకుంటూ, ఇలా వాళ్ళని చూసి మాకే తెలియకుండా ఒక క్రమశిక్షణ అనేది చిన్నప్పటి నుంచి వచ్చిందండి. అండ్ పెద్ద కొడుకు మీరు. సో తమ్ముడు ఏదన్నా అటు ఇటుగా ఉన్నా ఎట్లుండేవారు మీ ఇద్దరు బాండింగ్? మా ఇద్దరి బాండింగ్ ఎలా ఉంటుందంటే ఇప్పటికీ మీరు నమ్మరు, అన్నయ్య అని పిలుస్తాడు, నేను తమ్ముడు అని పిలుస్తాను. పెద్దోడు అంటే పేర్లు పెట్టి ఇప్పటికీ పిలుచుకోము, తమ్ముడు అంటాము, అన్నయ్య అంటాం. అస్సలు పేరు ఇప్పటికీ మా ఊళ్ళో వాళ్ళు అదే అంటారు. మీరు అదే స్వామి. అంటే మీరు పేర్లు చెప్పకపోవడం వల్ల నాన్నగారి గురించి చాలా మందికి సగం సగం తెలుసు. ఎవరబ్బా ఆయనో కాదో, ఏం చేస్తారో లేదో, అండ్ ఎంటెక్ చేశారు ఇది కూడా ఎవరికి తెలియదు. ఇంజనీరింగ్ కాలేజీలో కూడా అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేశానండి నేను. ప్రొఫెసర్ వేరియస్ ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేశాను. పిహెచ్డి కూడా రిజిస్టర్ చేసుకొని ఇంకా మార్గంలో ముందుకు వెళ్లే సమయంలో నాన్నగారు తన మార్గంలోకి రమ్మన్నారు కాబట్టి ఈ మార్గంలోకి రావడం జరిగింది. కానీ అసోసియేట్ ప్రొఫెసర్ అంటే అంత చిన్న ఉద్యోగం కాదు, ఎంతో కష్టపడి. జేఎన్టీ అంటే ఇంత నాలెడ్జ్ ఉంది కదా స్వామి మీ దగ్గర. అండ్ అంటే చిన్నప్పుడు ఈ ఇబ్బందులు వచ్చేటివి మరి. అంటే ప్రతి ఒక్కరు కూడా చిన్న వయసులో బయటికి వెళ్ళాలి, ఆడుకోవాలి, కొంచెం తిరగాలి ఇలాంటివి ఉంటాయి కదా. మరి మీకు అల్లరి ఆటల పట్ల ఏమన్నా? ఆటల పట్ల అంటే ఆటలు కూడా ఆడేవాళ్ళం అండి. అంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా స్కూల్కి వెళ్ళేవాళ్ళం. స్కూల్ అయిపోయిన తర్వాత క్రికెట్ ఆడేవాళ్ళం. నేను మా తమ్ముడు ఇద్దరు కలిసి క్రికెట్ గ్రౌండ్కి వెళ్ళి క్రికెట్ ఆడుతూ ఉండేవాళ్ళం. క్రికెట్ చక్కగా ఆడుకునేవాళ్ళం. అలాగే బాధ్యతలు కూడా ఎప్పుడు విస్మరించలేదండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని నేను 8వ తరగతి చదువుతున్నప్పుడు 7వ తరగతి వాళ్ళకి ట్యూషన్ చెప్పేవాడిని. మీరు? నేనే 8వ తరగతి చదువుతున్నప్పుడు 7వ తరగతి వాళ్ళకి ట్యూషన్ చెప్పటము, మ్యాథ్స్ చెప్పటం. అంటే నేను మ్యాథ్స్ బాగా వచ్చు మొదటి నుంచి నాకు. సో వాళ్ళకి ట్యూషన్ చెప్పి ఆ డబ్బులు కొంత ఇంటికి అవసరం అయ్యేవి కదా అని చెప్పి అలా చేస్తూ ఉండేవాడిని అనమాట. అంటే వాళ్ళేమి చెప్పలేదు. మా అమ్మగారు నాన్నగారు ఎప్పుడూ కూడా అల్లారు ముద్దుగా ఎలాగైనా కావాల్సినవన్నీ అందించారు, చక్కగా చదువు చెప్పారు. కానీ నేను వాళ్ళని గమనిస్తూ ఉండేవాడిని. ఇంటి పరిస్థితులు మనకు అర్థమవుతాయి కదా, ఇవన్నీ చూస్తూ ఉంటే అర్థమవుతాయి కాబట్టి అది చూసి మా అంతటా మేమే తెలుసుకొని కొంత మా తమ్ముడు ఎక్కువగా బయట ఆటలవి నాకంటే కొంచెం ఎక్కువ, స్నేహితులు కానీ అందరూ వాడికి ఎక్కువ, నాకు కొంచెం స్నేహితులు తక్కువేనండి. కానీ ఒకటి గమనించారా, మీకు ఫీజులు కట్టడానికి ఇబ్బంది ఉంటే అమ్మ ట్యూషన్ చెప్పి ఆ డబ్బులు తెచ్చేవాళ్ళు.
కానీ మీరు ఇంట్లో పరిస్థితి అర్థం చేసుకొని 7-8వ తరగతిలోనే మ్యాథ్స్ ఇట్లాంటి అంటే ట్యూషన్స్ చెప్పి ఆ డబ్బు సంపాదించేవాళ్ళు. బట్ ఒక క్వశ్చన్ అంటే మీరు 7th క్లాస్ అంటే మామూలుగా అంటే టీచర్ లాంటి కాకుండా జనరల్ ఒక అబ్బాయి ట్యూషన్ చెప్తున్నట్టుగా అనిపిస్తుంటుంది కదా. అవును అవును. కానీ ఇంట్లో వాళ్ళు ఏం అనుకోరా అంటే మన వాడు మనల్ని అర్థం చేసుకుని ఇదంతా చేస్తున్నాడు, ఇదంతా ఎందుకు అంటే ఇక్కడ రెండండి. ఒకటి ఏంటంటే మా వాళ్ళకి నాకు టీచింగ్ మీద ప్యాషన్ అని చిన్నప్పుడే గుర్తించారు. నాకు చిన్నప్పటి నుంచి టీచింగ్ అంటే ఇష్టం. ఎందుకంటే మా తాతగారు శ్రీరామూర్తి గారు హై స్కూల్లో సైన్స్ టీచర్గా పనిచేశారు. సైన్స్ చాలా పెద్ద చరిత్ర స్వామి ఇది. అని మా నాన్నగారు ట్యూషన్స్ చెప్పేవాళ్ళు. అలా అందరు మా బాబాయి ఆయన కూడా పెద్ద ట్యూషన్ సెంటర్ నడిపాడు. ఇలా అందరూ కూడా టీచర్స్ కాబట్టి వీడికి టీచింగ్ అంటే ఇష్టం అన్న ఉద్దేశంతో చెప్తున్నాడని వాళ్ళు దాన్ని ఇదిగా తీసుకోలేదు. ఎలాగో ఆర్థికంగా ఉపయోగపడుతుంది, దానికి తోడు టీచింగ్ అనేది మా అందరికీ ఉంది కాబట్టి మొదటి నుంచి నాకు టీచింగ్ ప్యాషన్. అందుకే నేను ఇంజనీరింగ్ అయిపోగానే కూడా వెంటనే అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయిపోయాను. కానీ ఈ రోజు కూడా నాన్నగారు ఇంకా టీవీస్ లో వచ్చి చాలా విషయాలు చెప్తుంటారు. అన్నగారు చెప్తున్నారు, మీరు చెప్తున్నారు, ఇది కూడా టీవీ తమ్ముడు చెప్తున్నారు, ఇది కూడా టీవీ టీచింగే. ఇది కూడా వన్ టైప్. అంటే ఎటు మారినా ప్రొఫెషన్ మాత్రం ఎక్కడ స్కిప్ కాకుండా నడుస్తుంది. ప్రొఫెషన్ అదే ప్రొఫెషన్ అవుతుందండి. ఇప్పుడు కూడా టీచింగే, కాకపోతే ఆధ్యాత్మిక ప్లాట్ఫామ్ మారింది, జ్యోతిష విషయాలు ప్లాట్ఫామ్ మారింది. ఎగ్జాక్ట్లీ. కానీ చిన్నప్పుడు మరి నాన్నగారికి జ్యోతిష్యం అంటే ఇన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి, మీరు ఇందరు పెరుగుతున్నారు, ముందరికి వెళ్తున్నారు, మరి జ్యోతిష్యం పట్ల మక్కువగాని ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబంలో ఆ రిలీజన్ కానీ ఆ ట్రెడిషన్స్ కానీ పిల్లలకు నేర్పించాలి, మన ధర్మం ఇది, మనం ఇలా ఉండాలని. సో ఇంట్లో ఎలా నడిచేటివి ఇవన్నీ? అంటే మా ఇంట్లో చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ ఎక్కువ అండి. వాస్తవంగా చెప్పాలంటే మా అమ్మగారేమో బాగా గారాబం, ఓకే, మా నాన్నగారేమో క్రమశిక్షణ. ఆయన అంటే భయంతో కూడిన గౌరవం ఉండేది. ఉదయాన్నే 4:30 కల్లా నిద్ర లేచి ఇంట్లో స్తోత్రాలు వినిపిస్తూ ఉండేవి. అప్పట్లో టేప్ రికార్డర్ ఉండేది, అందులో క్యాసెట్లు పెట్టి పొద్దున్నే లలితా సహస్రనామ స్తోత్రం, విష్ణు సహస్రనామ స్తోత్రం, ఏదో ఒక చాంటింగ్స్ వినపడుతూ ఉండేవి. అవి వింటూ నిద్ర లేచేవాళ్ళం. ఉదయాన్నే సూర్యోదయంలోపే నాన్నగారు అన్ని కార్యక్రమాలు నిర్వహించుకొని పూజలు చేయటము, ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా మమ్మల్ని బాగా ప్రభావితం చేసేది. ఇంకా తర్వాత నాన్నగారు వృత్తిరీత్యా ఆయన గైడ్గా ఉన్నప్పుడు కానీ ట్యూషన్ చెప్తున్నప్పుడు కానీ అవి చేసుకుంటుంటే అమ్మగారి ఇంటి పనులు చూసుకోవటం, అది సాయంకాలం మళ్ళీ వచ్చిన తర్వాతే నాన్నగారు నన్ను దేవాలయానికి తీసుకుని వెళ్ళేవాళ్ళు. రోజు వీలైనప్పుడల్లా దేవాలయానికి ఆయన ఖాళీగా ఉన్నప్పుడు తీసుకువెళ్ళేవాళ్ళు. దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఆయన నాకు ఒక శ్లోకం చెప్తూ ఉండేవాళ్ళు. ఒక శ్లోకం కానీ పద్యం కానీ ఏదో ఒకటి దేవాలయానికి వెళ్ళేటప్పుడు చెప్పేవాళ్ళు. నేను మళ్ళీ దేవాలయం నుంచి తిరిగి వస్తూ ఉంటే దాన్ని చెప్పేసేవాడిని. ఎలా అంటే అంత చక్కగా ఆయన వివరించి చెప్పేవాళ్ళు. అమ్మవారి అనుగ్రహం. చిన్నప్పుడు నేను అమ్మవారికి బాగా భక్తుడిని, ఎక్కువ అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఎప్పుడు నేను అమ్మవారి గురించి ఎక్కువగా పూజలు చేస్తూ ఉండేవాడిని. సో అది చెప్తూ ఉండేవాడిని. అలా ఒక క్రమశిక్షణతో కూడిన వాతావరణంలో పెరుగుతూ ఉండేవాళ్ళము. ఇలా చిన్నప్పుడే అన్ని నేర్పించుకుంటూ వచ్చారు. అయితే నాన్నగారు ఆయన వృత్తి మారటానికి మాత్రం చాలా అద్భుతమైన ఘట్టం ఒకటి చోటు చేసుకుంది. ఆయన గురువు గారు నాన్నగారికి చండీ మంత్రం ఇచ్చారు. ఓకే, అంటే ఇట్లా అంటారు స్వామి, మామూలుగా మంత్రోపదేశం తీసుకుంటే ఇలా ఉండాలి అలా ఉండాలని. అవును, కొన్ని నియమాలు ఉంటాయి. మంత్రోపదేశం తీసుకున్నప్పుడు నియమాలు ఉంటాయి. కానీ నాన్నగారు పూజలు ఇవన్నీ మొదటి నుంచి కూడా అన్ని చేస్తూ ఉండేవాళ్ళు కాబట్టి ఆయనకు ఆ నియమాలన్నీ కూడా చాలా సులభం అయిపోయినాయి. ఇంకా ఆ మంత్రోపదేశం తీసుకున్న తర్వాత ఆధ్యాత్మికంగా ఆ మంత్రసిద్ధి కలగటం అనేది నాన్నగారి జీవితంలో ఒక మార్పుకు కారణమైంది. ఎప్పుడైతే ఆ మంత్రసిద్ధి కలిగిందో ఆ తర్వాత ఈ జ్యోతిషము, ఈ విద్యలన్నీ కూడా సంఖ్యాశాస్త్రము, పామిస్ట్రీ, ఫేస్ రీడింగ్, వీటిలో బాగా ఆయనకి స్పిరిచువల్గా అమ్మవారు పలికించేది. ఎందుకంటే నా చిన్నప్పుడే నేను చూసేవాడిని 8th క్లాసు, 9th క్లాసు, 10th క్లాస్ టైంకి వచ్చేసరికి మాది చాలా చిన్న రోడ్డు, చాలా చిన్న పెంకుటిల్లు, మొత్తం రోడ్డంతా కూడా కారు లాగుండేవి. పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి ఒకే ఒక గది ఉంటే ఆ గదిలోనే అందరూ కూర్చుంటే ఒక్కొక్కళ్ళని చూసి చెప్పేసేవాళ్ళు. అలా వాళ్ళ భవిష్యత్తులో జరిగినవి కొన్ని చెప్తూ ఉంటే అవి చూసి నాకు చిన్నప్పుడే జ్యోతిష్యం మీద ఆసక్తి పెరిగిపోయింది. అంటే నాన్నగారు అప్పట్లోనే ఆ ప్రభావం చూపించారు, అందరికి బాగా చూపించారండి. సో అంటే ఇట్లా జనరల్ గా ఎవరికైనా ఏదైనా చూసి చెప్తుంటారు కదా స్వామి, అది ఎలా ఫలిస్తుంది? అంటే నాన్నగారు చెప్పిన వాటిల్లో ఏదైనా రిజల్ట్ చూసి మీరు అయ్యో నిజంగా ఇది జరిగింది నాన్నగారు చెప్పిన దాంట్లో అని అనిపించిందా? అలాంటి సంఘటనలు కూడా కొన్ని నేను చిన్నప్పుడే చూశానండి. అంటే నాకు జ్యోతిష శాస్త్రం మీద ఆసక్తి కలగటానికి మొట్టమొదటి కారణం అయితే మాత్రం కొన్ని సంఘటనలు యథార్థంగా నా చిన్నప్పుడు, అది కూడా నా 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి ఇవి చదువుతున్నప్పుడు చూసేవాళ్ళం. ఎందుకంటే మా ఇల్లు చాలా చిన్నది. నాన్నగారికి ఇలా ఎక్కువ మంది వస్తుంటే పక్కన ఇంకొక చిన్న రేకుల షెడ్ వేసుకున్నాం. రేకుల షెడ్ చాలా చిన్నది.
అందులోనే ఉండేవాళ్ళం. ఉన్నప్పటికీ అక్కడ కనిపిస్తూ ఉంటుంది కదా, మొత్తం గదిలో ఉంటాం. అది అలా చూస్తున్నప్పుడు కొన్ని సంఘటనలు నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేసినాయి. ఏదైనా వివరిస్తారా? ఒకసారి ఒక ఆవిడ చక్కగా పెద్ద బొట్టు పెట్టుకొని బ్రహ్మాండమైన చీర కట్టుకొని అన్ని ఆభరణాలు ధరించి వచ్చి ఆ గదిలో కూర్చొని ముందు వాళ్ళు చెప్పించుకున్న తర్వాత ఆవిడ వచ్చి కూర్చుంటే నాన్నగారు ఆవిడ్ని చూసి, అమ్మ మీ భర్త చనిపోయారు, మీరు ఇప్పుడు భర్త చనిపోయిన తర్వాత వచ్చారు, మీకు ఇన్ని సంవత్సరాల పాటు ఇలా ఉంటుంది, అవన్నీ చెప్పారు. అందరూ సంభ్రమాశ్చర్యాలకు లోనైపోయారు. ఆవిడ వాస్తవంగా నాకు భర్త లేరని ఒప్పుకుంది. ఇటువంటివి ఎన్నో సంఘటనలు. అంతేకాకుండా నాన్నగారి దగ్గరికి వచ్చినప్పుడు ఫలానా సంవత్సరంలో నీకు వివాహం అవుతుంది, నీకు ఫలానా లెటర్ ఉన్న వాళ్ళతో పెళ్ళి అవుతుందని అప్పట్లో చెప్పేవాళ్ళు. తర్వాత కొన్ని సంవత్సరాలకి ఫలానా సంవత్సరం ఫలానా నెలలోనే అలాంటి లెటర్ ఉన్న వాళ్ళతో అనుకోకుండా పెళ్ళయిందని వాళ్ళు వచ్చి చెప్తూ ఉండేవాళ్ళు. కొంతమంది ఇప్పటికీ నన్ను అడుగుతుంటారు, నాకు ఏ లెటర్ వాళ్ళతో పెళ్ళి అవుతుందని. అమ్మ, సంఖ్యాశాస్త్రంలో ఈ లెటర్ పనిచేస్తుందా లేదా అనేదే చెప్పగలం. ఏ లెటర్ వాళ్ళతో అవుతుంది అనేది అది ఉపాసనమ్మా. మా నాన్నగారు ఆయన ఉపాసన ద్వారా చెప్పారు అవన్నీ అని చెప్తూ ఉంటారు. ఇలాంటి కొన్ని సంఘటనలన్నీ కూడా యథార్థంగా చూడటము. అనేక రకాల వ్యక్తులు వచ్చేవాళ్ళు. కొంతమంది కొన్ని దుర్మార్గాలు చేసి వస్తే కూడా చేతిలో చూసి ఆయన రేఖలు నువ్వు ఇది చేసావని చెప్పేవాళ్ళు. ఆశ్చర్యపోయేవాళ్ళు. ఇవన్నీ కూడా నాకు ఒక ప్రేరణ కలిగించినాయి. అంటే మనకు తెలియని ఏదో ఒక విద్య ఉంది, ఆస్ట్రాలజీ, జ్యోతిషము, దాన్ని నేర్చుకోవాలనే తపన పెరిగిపోయింది. దానికి తోడు చిన్నప్పటి నుంచి ఈ ప్రభావం వల్ల ప్రతిరోజు లేదా వీలైనప్పుడు గ్రంథాలయానికి వెళ్ళేవాడిని. రామాయణ, భారత, భాగవతాలు అవన్నీ కూడా చదువుతూ ఉండేవాడిని. నాకు చిన్నతనం నుంచి పురాణాలు చదవటం అంటే ఆసక్తి. గ్రేట్ స్వామి, నిజంగా. వాస్తవానికి నేను జ్యోతిష్కుడిని అయ్యాను, కానీ మనసులో నాకు యథార్థానికి పురాణాలు బాగా నేర్చుకుని పురాణ ప్రవచనాలు చెప్పాలనే కోరిక ఎక్కువ. అనుకోకుండా ఇటువైపు వచ్చాను, కానీ వాస్తవానికి నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఈ పురాణాలు ఎక్కువ చదువుతాను. కానీ నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ జరగక ముందు వరకు కూడా ఏం అడగాలి, ఏముంటాయి, ఏమేమి సబ్జెక్ట్స్ అని కొంచెం అనుకున్నాను. కానీ మీరు అవుట్ ఆఫ్ బాక్స్, ఆడియన్స్ కూడా సర్ప్రైజ్ అంటారు, ఏంటి మా మాచిరాజు గారిలో చాలా విషయం ఉంది, మేము చాలా తక్కువ చూసామే అనుకుంటారు. అంటే యూట్యూబ్ పరంగా జ్యోతిష విద్యలు, పరిహార శాస్త్రము, సంఖ్యాశాస్త్రము, ఫేస్ రీడింగ్ ఇవన్నీ చెప్తున్నా కూడా వాస్తవానికి ఆసక్తి ఎక్కువ పురాణ రహస్యాలు వీటి మీద ఎక్కువ ఉంటుంది. వేదాంత శాస్త్రం మీద ఆసక్తి బాగా ఉంది. వేదాలు, పురాణాలు, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ ఏంటి స్వామి అంటే ఏంది? అంటే చిన్నప్పటి నుంచి ఆ ప్రభావం, నాన్నగారి ట్రైనింగ్, ఆ భగవంతుడి అనుగ్రహం. అంటే నా తండ్రి, నా గురువు, నా దైవం అన్నీ ఆయనే. ఆయన నాకు ఇంకా నేను ఒక రోల్ మోడల్ లాగా భావించి. మాచిరాజు వేణుగోపాలరావు గారు అంటే అందరికి తెలుసు. సో నాన్న అంత కష్టపడి ముందడుగు తీసుకొస్తున్నారు, పిల్లల్ని ముందడుగు తీసుకొస్తున్నారు, అంతా బాగుంది. మరి మీరు ఎందుకు ఆస్ట్రాలజీలోకి రావాలనుకున్నారు? అంటే చదువుకున్నారు, ఉద్యోగం వచ్చిందన్నారు, అసోసియేట్ ప్రొఫెసర్ కూడా అయ్యారు, మళ్ళీ తిరిగి ఎందుకు ఆస్ట్రాలజీలోకి వచ్చారు? తిరిగి ఎందుకు ఆస్ట్రాలజీలోకి వచ్చానంటే 2 కారణాలు ఉన్నాయండి. మొట్టమొదటి కారణం ఏంటంటే, చిన్నప్పుడు నాన్నగారు కొంతమందికి భవిష్యత్తు చెప్పేటప్పుడు అవి చిన్న వయసులోనే చూసిన ప్రభావం కొంత పనిచేసింది. అవును, ఈ విద్య నేర్చుకుంటే బాగుండని. తర్వాత ఇంకొక కారణం, మా అమ్మగారు వాళ్ళ నాన్నగారు కొడకంచి రాధాకృష్ణమూర్తి గారు అని, ఆయనకి జ్యోతిష్యం పట్ల విపరీతమైన మక్కువ. మా అమ్మగారు వాళ్ళ నాన్నగారు అంటే మా నాన్నగారు వాళ్ళ మామగారు, ఆయన ఎప్పుడు జాతక చక్రాల పరిశీలన ఆయన కూడా చేసేవాడు. ఎవరికైనా సరే భవిష్యత్ అంటే శని ఎలా ఉన్నాడో చూసేవాడు. నీకు శని ఇలా ఉన్నాడు, శని ఈ సంచారం చేస్తాను, శనిని బట్టే ఎక్కువ ఉంటుందని చెప్తూ ఉండేవాడు. ఆయన దగ్గర కూడా నేను ఎక్కువ వేసవి సెలవుల్లో ఉంటూ ఉండేవాడిని. ఆయన ప్రభావం కొంత పనిచేయటం. ఆ తర్వాత దాంతో పాటుగా నా జీవితంలో యథార్థంగా నా జాతకాన్ని బట్టి కొన్ని విషయాలు జరిగినాయి. అది జరిగిన తర్వాతే నాకు ఎక్కువగా జ్యోతిష్యం వైపు పూర్తిగా రావాలని, దీని గురించి తెలుసుకోవాలన్న కోరిక పెరిగింది. ఎందుకంటే ఏం జరిగిందంటే 2 విషయాలు చెప్పాలి. మొట్టమొదటిది ఏంటంటే 2012వ సంవత్సరం, 2012వ సంవత్సరం ముందు 2011వ సంవత్సరం నాకు ఇప్పటికీ బాగా గుర్తు. రాహు మహాదశలో కేతు అంతర్దశ నా జాతకంలో వచ్చింది. అప్పటి వరకు నేను అంత పరిశీలించుకునేవాడిని కాదు. అంటే 2008 నుంచే ఈ ప్రొఫెషన్ లోకి వచ్చినా కూడా 2011 నుంచి నాకు ఇంకా జ్యోతిష్యం మీద విపరీతమైనటువంటి ఆ అటాచ్మెంట్ పెరిగిపోయింది. ఎందుకంటే అప్పుడు నాకు కేతు అంతర్దశ అనేది ప్రారంభం అవుతుంది. ఒక పర్టికులర్ డేట్కి కేతు అంతర్దశ ప్రారంభం అవుతుంది. కేతువు స్పిరిచువల్ ప్లానెట్, వైరాగ్య గ్రహము, సన్యాస గ్రహము, ఒక్కొక్కసారి జీవితం మీద ఆత్మజ్ఞానాన్ని కలిగింపజేసే గ్రహం. కరెక్ట్గా ఆ గ్రహం ఎప్పుడు ఏ డేట్లో వచ్చిందో కొన్ని కారణాల వల్ల నాకు అనుకోకుండా వైరాగ్యం వచ్చింది.
నైరాస్యం వచ్చింది. హ్మ్. అంటే ఈ శరీరం శాశ్వతం కాదు, ఆత్మ శాశ్వతం. ఆ కేతువు సంవత్సరం పాటు నడిచినంత కాలం కూడా ప్రతిరోజు ఉపనిషత్తులు చదువుతూ ఉండేవాడిని, ఉపనిషత్తులు వింటూ ఉండేవాడిని. అంటే జాతక పరంగా ఇదే జరిగింది. తర్వాత 2018 నా జీవితంలో చాలా బాధాకరమైన విషయం అయ్యో, చెప్పుకోవాలి. ఏమైంది స్వామి? ఎందుకంటే అప్పుడు నాకు ఆరోగ్యపరంగా చాలా పెద్ద ఇబ్బంది వచ్చింది. పెద్ద ఓకే. పెద్ద హాస్పిటల్స్లో టెస్టులు చేయించుకోవటం హ్మ్. హ్మ్. అవన్నీ జరిగింది. అయితే వాస్తవానికి ఆరోగ్య సమస్య పెద్దది లేదు, కానీ అంత పెద్ద ఆరోగ్య సమస్య వచ్చేలాగా అనారోగ్య భావన మాత్రం ఒక సంవత్సరం పాటు బాగా వెంటాడింది. ఎప్పుడు ఏదో ఒక కారణం తెలియని అనారోగ్య సమస్య. హ్మ్. రాహు మహాదశ చివరిలో ఉంది నాకు అప్పుడు. ఓకే. రాహు 8వ ఇంట్లో ఉన్నాడు. ఓ, అష్టమ స్థానం అష్టం. మంచిది కాదు. అవును. అష్టమంలో రాహు ఉండి ఆ దశ చివరిలో ఉన్నప్పుడు అనారోగ్యం కంటే అనారోగ్య భావన ఎక్కువ ఇస్తాడు. ఆ భావనతో ఎన్ని హాస్పిటల్స్ చుట్టూ తిరిగాను, ఎన్ని టెస్టులు చేయించుకున్నాను. ఎప్పుడైతే రాహువు దశ పూర్తయిపోయి గురు మహాదశ ప్రారంభమైందో హ్మ్. అవి మొత్తం కూడా మాయమైపోయినాయి. నా జీవితంలోనే యథార్థంగా 2 సంఘటనలు చోటు చేసుకున్నాయి. ముందుగా నాన్నగారి ప్రభావం వల్ల 2008 నుంచే ఈ రంగంలోకి వచ్చాను. అవును. కానీ ఆ తర్వాత ఈ 2 సంఘటనలో ఏం జరిగిందంటే ఇంకా జ్యోతిష శాస్త్రంలోనే ముందుకెళ్ళాలని గట్టిగా దాని మీద నమ్మకం ఏర్పడిపోయింది. ఓకే. కానీ జ్యోతిష్య శాస్త్రంలోకి రావాలనుకున్నారు. నాకు గుర్తుంది అప్పటికే నాన్నగారు టీవీ రంగంలో కూడా ఆ, వచ్చి వీడియో ఉదయం నిద్ర చేసేవాళ్ళు. లేవగానే ఈటీవీలో నాన్నగారి కార్యక్రమం సంప్రదాయం కనిపిస్తూ ఉండేది. ఆ. అవును అవును. ఓకే. నాన్నగారి ప్రభావం వల్ల ప్రధానంగా రావాల్సి వచ్చిందండి. అంటే నాన్నగారు, హ్మ్. నా వివాహం 2008వ సంవత్సరం జరిగింది. ఓకే. వివాహం అయిన తర్వాత నాన్నగారు, నీకు వివాహం అయింది, ఆ. నువ్వు ఇంకా పెద్దవాడి అవుతున్నావు కాబట్టి నా తర్వాత దీన్ని నువ్వు కంటిన్యూ చేయాలి, ఈ మ్మ్. రంగంలో నువ్వు కూడా రావాలి అని వారసుడు. నాన్నగారు వారసుడు ఉండాలని ఆదేశం ఇచ్చారు. ఆ. నాన్నగారు ఆ విధంగా చెప్పారు కాబట్టి అప్పుడు అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తూనే 2008వ సంవత్సరం నుంచి ఈ రంగంలోకి వచ్చేసాను. ఓకే. అంటే అటు ఆధ్యాత్మికము, హ్మ్. ఇటు టీచింగ్, అసోసియేట్ ప్రొఫెసర్గా ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తూ రెండింటినీ కూడా మెయింటైన్ చేసుకుంటూ ఉండేవాడిని. అలా 2015, 2016 వరకు అలానే చేశాను. బట్ ఒక చిన్న కోరిక స్వామి. అంటే బేసిక్‌గా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తల్లిదండ్రులని టీవీలో చూస్తే చాలా ఆనందం పొందుతారు గదా! మ్మ్. సో, ఆ వయసులోనే నాన్నగారిని టీవీలో చూస్తూ మీరెలా ఫీల్ అయ్యేవారు? చాలా అద్భుతంగా ఆనందంగా ఫీల్ అయ్యేవాడినండి. మ్మ్. ఎందుకంటే ఉదయం నిద్ర లేవగానే ఈటీవీలో సంప్రదాయాలు చెప్తూ నాన్నగారు కనిపించేవాళ్ళు. మ్మ్. దాదాపుగా అన్ని ఛానల్స్లో కనిపించేవాళ్ళు. అవును. అంటే ఎంతో మందికి ఆయన ఇన్స్పైరింగ్ గా ఉండేవాళ్ళు. హ్మ్. అందుకంటే చాలా మంది మీరు చెప్పింది జరిగిందండి అని మళ్ళీ వచ్చి చెప్పటము, అవన్నీ చూడటము, హ్మ్. ఇదంతా కూడా నా మీద ఒక ప్రభావాన్ని కలిగింపజేసింది. ఓకే. కానీ టెక్నికల్ గా అందరితో పాటు ఈ బీటెక్, ఎంటెక్ అన్ని చదివినా కూడా ఏమూలో అది దాగి ఉంది. చిన్నప్పుడు చదివిన పురాణాలు కానివ్వండి, నాన్నగారి ప్రభావం కానివ్వండి. నాన్నగారు అడగగానే ఇంకా ఆయన చెప్పారు అంటే తప్పకుండా ఆచరిస్తాం. అంతే, చెప్పా కదా, అంతే. చిన్నప్పటి నుంచి భయంతో కూడిన గౌరవం అది. లేదులేండి. తండ్రి బాటలోనే ఉండాలని మీ తండ్రి కోరిక. బాటలో ఉండాలన్నది. అంటే ఆయన మీద ఉన్న అపారమైన గౌరవం, నాకున్న ఆసక్తి రెండు కూడా వివాహం తర్వాత ఆయన ఈ రంగంలోకి రమ్మన్నప్పుడు హ్మ్. ఇంకా ఈ ఒప్పుకున్నారు. రంగంలోకి రావడం కానీ అనేది అంటే ప్రతి జరిగింది. తల్లి కూడా ఎలా అంటే కొడుకు ఉద్యోగం చేయాలి, నెలకింత సంపాదించుకోవాలి, అండ్ ప్రొఫెసర్ జాబ్ అంటే చాలా అవును. గౌరవం ఉంటుంది, మ్మ్. అసోసియేట్ ప్రొఫెసర్ అంటే. మ్మ్. సో ఇట్లాంటి ఊహతో తల్లి ఉంటారు కదా. మ్మ్. మరి మీరు షిఫ్ట్ కొడతాన్నప్పుడు అమ్మగారు ఎందుకులే ఈ జాబ్ బాగుంది కదా, చేయొచ్చు కదా అని అన్నారా? అలా ఏం అనలేదండి. అంటే జాబ్ అప్పటికి మానలేదు నేను. మ్మ్. జాబ్ చేసుకుంటూనే, నాన్నగారు కూడా జాబ్ మానమని చెప్పలే, ఓకే. జాబ్ చేసుకుంటూనే ఇవి చేయమన్నారు, ప్యారలల్ గా. ప్యారలల్ గా చేయమన్నారు. అప్పుడు నేను చాలా కష్టపడ్డానండి. ఆ. అటువైపు అసోసియేట్ ప్రొఫెసర్ గా చేసేటప్పుడు ఆ సబ్జెక్టులు చెప్పాలి, అవును, రాత్రి ఇంజనీరింగ్ లో అది ప్రిపేర్ అయ్యి చెప్పాలి. మనకి ప్రతి సెమిస్టర్ కి కొత్త కొత్త సబ్జెక్టులు ఇస్తారు కదా, అవును. ఆ సబ్జెక్ట్ నోట్స్ రాసుకుని ప్రిపేర్ అయ్యి చెప్పాలి. ఆ. ఈ ఆధ్యాత్మిక విషయాలు కూడా చిన్నప్పుడు చదువుకున్నా మనం టీవీలో చెప్తున్నాం అంటే దానికి సంబంధించి వర్క్ చేసుకోవాలి ఉంటుంది. కదా. ఇది వర్క్ చేసుకునేవాడిని. మ్మ్. ఆ 2 రకాలుగా నాకు వర్క్ లోడ్ మాత్రం చాలా ఎక్కువైంది. కానీ రెండింటిని బ్యాలెన్స్ చేసేవాడిని. జాబ్ మానలేదండి అప్పుడు. ఆ, ఆ. జాబ్ చేసుకుంటూ చేసేవాడిని. మా అమ్మగారు కూడా చాలా ఆనందించారు. నా భార్య కూడా సరే అంది. బట్ అంటే బేసిక్ గా 2 పనులు చేయాలంటే చాలా టైం అక్కడే అయిపోతుంది. ఒకటి ఆస్ట్రాలజీ, ఇంకొక సైడ్ పిల్లలకు చదువు చెప్పాలి. అక్కడ డౌట్స్ వస్తే మన వృత్తికే క్వశ్చన్ వస్తుంది. అవును మరి అవును. ఇంట్లో అప్పుడే పెళ్ళైంది, మరి ఇంట్లో వాళ్ళు ఎట్లా అర్థం చేసుకున్నారు? అంటే వాస్తవంగా చెప్పాలంటే శ్రీశ్రీ గారు అన్నట్టు మనసున మనసై ఆ. బతుకున బతుకై తోడొకరుండిన అదే భాగ్యము మనకు అదే స్వర్గము అన్నట్లు నిజంగా నా జీవితంలో భార్య అనేది చాలా గొప్ప ప్రాధాన్యత కలిగినటువంటి విషయంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఓకే. జీవిత భాగస్వామి సపోర్ట్ ఉంటేనే ఏదైనా సాధ్యం. మ్మ్. వైఫ్ లైఫ్ అయిందని చెప్పాలండి, వా. లైఫ్ అవ్వలేదు. ఎందుకంటే నా భార్య నిజంగా, నేను గొప్పగా చెప్పడం కాదు కానీ చాలా అందరితో కలిసిపోయే మనస్తత్వము, మ్మ్. బంధాలు బంధుత్వాలకు ఎక్కువ విలువిస్తుంది. నిజం చెప్పాలంటే మా రిలేషన్స్తో నాకంటే కూడా ఆవిడే ఎక్కువగా అటాచ్ అయిపోవటము, మ్మ్. మా అమ్మ నాన్నలతో ఎక్కువ మంచి ర్యాపో ఉండటము.
ప్రతి విషయానికి సపోర్టివ్గా ఉండేది. అంటే అంత సహకారం ఉండబట్టే నేను ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకోగలిగాను. ఎందుకంటే టీవీలోకి వచ్చినప్పుడు అనేక విషయాలు ప్రజలకు చెప్పాలంటే వాటి గురించి మనం వర్క్ చేసుకుని ఖచ్చితంగా చెప్పాలి, చేయాలి. నోట్స్ రాసుకోవాలి, ప్రిపేర్ అవ్వాలి, శాస్త్రాలు అధ్యయనం చేయాలి. ఆ సమయంలో మొత్తం అన్ని వ్యవహారాలు నా భార్య సమర్థవంతంగా నెరవేర్చిందండి. నిజంగా అందుకు నా భార్యకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పుకోవాలి. పేరు అర్చనా దత్ అండి. ఓకే ఓకే. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. అది తెలుసు స్వామి. అది అండ్ ఇద్దరు పిల్లలు కదా? ఇద్దరు కాదండి, ముగ్గురు. ఓకే సారీ. ఒక అబ్బాయి, ఇద్దరు పాపలు, ట్విన్స్. ట్విన్స్. ఇది ఎన్ని ట్విస్టులు స్వామి అసలు. అవునండి. సైన్స్ ఉంది, ఆస్ట్రాలజీ ఉంది, మళ్ళీ దానిలో పాటు ట్విన్స్. అంటే మా వంశంలోనే ట్విన్స్ ఉన్నారండి. అంటే సారీ ఒక చిన్న డౌట్ స్వామి, అంటే జాతకం చూసి అన్ని చెప్తారు కదా, ట్విన్స్ అని అనుకున్నారా? ట్విన్స్ అనే విషయం నాన్నగారికి ఒక ఐడియా ఉంది. అంటే నాకంటే ఆయన ముందుగానే ఊహించారు. మన వంశంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పుడతారు. ఉన్నారు అంటే మా వంశంలో ట్విన్స్ పుట్టారండి ఇదివరకు. ఓకే. అందుకని ఖచ్చితంగా ట్విన్స్ పుడతారు అని నాన్నగారు ముందే ఊహించగలిగారు. అంటే నేను జ్యోతిష శాస్త్ర పరంగా చూసిన దాన్ని బట్టి సంతాన స్థానం, పంచమ స్థానం, దాన్ని బట్టి ఇద్దరు లేక ముగ్గురు అంతవరకు నేను స్టడీ పరంగా, కానీ ఆయన ఉపాసన పరంగా కదా, ఆయన కొంత ఊహించగలిగారు. మరి అంటే ఇప్పుడు మాకు తెలిసినంత వరకు మీరు ఉద్యోగం చేయట్లేదు, కంప్లీట్ గా యూట్యూబ్ లోకి వచ్చారనేది అర్థమైంది. 2016 తర్వాత నేను అసోసియేట్ ప్రొఫెసర్ గా రిజైన్ చేసేసాను. పూర్తిగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, యూట్యూబ్ ఛానల్ 2019లో ఇంకా అప్పటి నుంచి యూట్యూబ్ లోనే. అండ్ టీవీలో కూడా వచ్చారు కదా స్వామి? అవునండి, మొట్టమొదట టీవీ అదే కదా, టీవీ తర్వాత ఇట్లా వచ్చారు. టీవీ తర్వాతే యూట్యూబ్. 2008వ సంవత్సరంలో నాన్నగారు నన్ను టీవీలోకి పరిచయం చేశారు. మొట్టమొదట నాకు ఇప్పటికీ అది ఇంకా కళ్ళ ముందు మీరు అడుగుతుంటే గుర్తొస్తుంది. 2008 ఫిబ్రవరి 15 మాకు వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత అక్టోబర్లో 2008 అక్టోబర్ ఆర్ సెప్టెంబర్ దసరా శరన్నవరాత్రులు. దసరా శరన్నవరాత్రుల్లో అప్పుడు ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ అని 2 ఛానల్స్ లేవు, రాష్ట్రాలు కలిసి ఉన్నాయి. ఈటీవీ 2, అందులో తమసోమా జ్యోతిర్గమయ అని ఉదయం పూట ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం వచ్చేది. చాలా గొప్ప గొప్ప వాళ్ళందరూ చెప్పేవాళ్ళు. అందులో నాన్నగారు కూడా చెప్పేవాళ్ళు. అయితే ఈటీవీ వాళ్ళతో మాట్లాడి అందులో ఇలా పండుగల సందర్భంగా అయినా మా వాడితో ఒక ప్రవచనం చెప్పించండి అని చెప్పారు. నాన్నగారి మీద ఉన్న గౌరవంతో వాళ్ళు సరే అని నాకు ఆ దసరా శరన్నవరాత్రుల్లో 2 అలంకారాలు చెప్పించారు అమ్మవారివి. కానీ టెన్షన్ అనిపించలేదా? బ్రహ్మచారిణి అలంకారం, స్కందమాత అలంకారం. నాకు ఇప్పటికీ గుర్తు. మొట్టమొదటి అలంకారం బ్రహ్మచారిణి అలంకారం. అది అక్కడ కూర్చున్నప్పుడు కొద్దిగా ఒక 1 or 2 minutes నర్వస్గా అనిపించింది, కానీ తర్వాత పెద్దగా అనిపించలేదు. ఎందుకంటే పొద్దున్న లేస్తే మనం చేసేది టీచింగే కదా. అందువల్ల అంటే నా ప్రొఫెషన్ పరంగా టెన్షన్ పడలేదు. టీచింగ్ అంటే రోజు మనం ప్రిపేర్ అయ్యి చెప్తాం, క్లాస్ చెప్పినట్టే ఆధ్యాత్మికం ప్రిపేర్ అవ్వాలని చెప్పి అమ్మవారి తత్వం వాటి గురించి తెలుసుకొని చెప్పాను. కానీ బాగుందన్నారు. మీ లైఫ్ లో ఒకటి గమనించారా? అంటే నాన్నగారు టీవీలో కనిపించేటప్పుడు మీరు కూర్చొని చూసేవాళ్ళు. అవును. ఇప్పుడు మీరు టీవీలో కనిపించాక నాన్నగారు అమ్మగారు రియాక్షన్ ఏంటి? ప్రతిరోజు ఎంతో ఆనందిస్తున్నారు. మొదటి రోజు మాత్రం నాన్నగారి కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు వచ్చినాయి. ఆయన ఎంత ఆనందించారో మాటల్లో వర్ణించలేవు. ఆ తర్వాత ఇంకా నేను బాగానే చెప్తున్నానన్న ఉద్దేశంతో శివతేజం అని సుబ్రహ్మణ్య స్వామి గురించి వారానికి ఒకసారి చెప్పేటట్లుగా ఈటీవీ తమసోమా జ్యోతిర్గమయలో కార్యక్రమం వచ్చేది. అప్పుడు నేను ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేసేటప్పుడు కూడా చాలా మంది ఫోన్ చేసేవాళ్ళు. సుబ్రహ్మణ్య స్వామి గురించి శివతేజం అని వారానికి ఒకసారి చెప్పేవాడిని, 5 నిమిషాలే చెప్పేవాడిని. కానీ చాలా బాగుంది, కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు అంటుంటే నాకు ఇంకా ఉత్సాహం పెరిగేది, చెప్పాలన్న కోరిక పెరిగేది. అంటే మనం చెప్పేది అవతల వాళ్ళు అర్థం చేసుకొని మళ్ళీ రెస్పాండ్ బాగుంది అన్నప్పుడు ఆనందం కలుగుతుంది. మొట్టమొదటంతా పురాణాల పరంగానే చెప్పేవాడిని. సుబ్రహ్మణ్య స్వామి, అమ్మవారు ఇవన్నీ చెప్తూ ఉండేవాడిని. నాకు మొట్టమొదట అవకాశం ఇచ్చింది మాత్రం ఈటీవీనే. ఓకే. సో ఎవరైనా పేర్లు ఏమైనా గుర్తున్నాయా? అంటే పేర్లు ఉన్నారండి చాలా మంది. కాకపోతే ఈటీవీ వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు నా జీవితంలో టీవీ పరంగా ఒక టర్నింగ్ పాయింట్ అనేది వచ్చింది. నా లైఫ్లో ఫస్ట్ టర్నింగ్ పాయింట్ రావడానికి కారణమైంది ఈటీవీ ఛానల్. ఈటీవీ ఛానల్ వాళ్ళకి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఎందుకంటే నాన్నగారు చెప్పినా వాళ్ళు అంగీకరించారు, ఆయన మీద గౌరవంతో నాకు అవకాశం ఇచ్చారు. తర్వాత నేను చెప్పింది బాగుందని నాకు మళ్ళీ అవకాశాలు ఇచ్చారు, నన్ను ప్రోత్సహించారు. ప్రోత్సహించినందుకు ఈటీవీ వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆ తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే నా జీవితాన్ని మలుపు తిప్పింది మళ్ళీ 2012వ సంవత్సరం. అది చాలా టర్నింగ్ పాయింట్స్ జరిగిన సంవత్సరం అని చెప్పాలి. ఎందుకంటే 2012వ సంవత్సరంలో ఈటీవీ మెయిన్ ఛానల్లో శుభమస్తు అని ఇప్పటికీ వస్తుంది కార్యక్రమం, జ్యోతిష సంబంధించిన అంశాలు. అందులో అవకాశం ఇచ్చారు ఈటీవీ వాళ్ళు. దాదాపు ఒక 2-2.5 సంవత్సరాలు అందులో చెప్పాను. 2012 నుంచి 2015 వరకు ఈటీవీలో
శుభమస్తు చాలా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం. ఆ 2015 చివరి వరకు చెప్పిన తర్వాత నాకు జ్యోతిష్యం కంటే పురాణాల మీద ఆసక్తి ఎక్కువ ఉందని వాళ్ళు గమనించారు. అందువల్ల పొద్దున పూట ఆరాధన అని ఇంకొక కార్యక్రమం వస్తుంది, అది పూర్తిగా పురాణాలకు సంబంధించింది. అందువల్ల ఉదయం పూట వచ్చే ఆ ఆరాధన కార్యక్రమంలో నన్ను అప్పటి నుంచి ఇక్కడి నుంచి తీసి అక్కడ ఉంచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పటికీ ప్రతిరోజు వస్తుంది. మొదటి అవకాశం మీరు అన్నట్లు మొదటి అవకాశం నాన్నగారు ఇచ్చినప్పటికీ రెండోది మూడో అవకాశము మీరు నాన్నగారు నేర్పించిన పాఠాల వల్ల జీవితంలో మీకున్న అనుభవాన్ని చూపించి 2-3 తెచ్చుకున్నారు. అవును. ఆ తర్వాత ఇంకొక అద్భుతమైన టర్నింగ్ పాయింట్ భక్తి టీవీ వాళ్ళు. భక్తి టీవీ మర్చిపోతే చాలా మంది ఇప్పుడు ఈ టీవీలో ఏ విధంగా అయితే నన్ను గుర్తుపడతారో భక్తి టీవీలో కూడా అలా గుర్తుపడతారు. కారణం ఏంటంటే అంతకు ముందు వరకు 2008 నుంచి 2012 వరకు నేను భక్తి టీవీలో కూడా అప్పుడప్పుడు కార్యక్రమాలు చేసేవాడిని, పండుగలకు చేసేవాడిని, సంప్రదాయాలు చెప్పేవాడిని. కానీ 2012వ సంవత్సరంలో మంత్రబలం అని ఒక సెగ్మెంట్ ఇచ్చారు. ఏ మంత్రం చదువుకుంటే ఏ ఫలితం వస్తుందని చెప్పి 2012వ సంవత్సరంలో భక్తి ఛానల్ వాళ్ళు నాకు అవకాశం కల్పించారు. అప్పుడు మొదలైన మంత్రబలం అనేది ఇప్పటికీ కొనసాగుతుంది. ఇన్ని సంవత్సరాలుగా నాకు ఈటీవీలో వచ్చిన ఆ పేరు కానీ అందరూ గుర్తించడం కానీ దాంతో సరిసమానంగా భక్తి టీవీలో మంత్రబలానికి కూడా చాలామంది నన్ను గుర్తించడం, అంటే నా జీవితంలో బాగా మలుపు తిప్పిన ఇంకొక సంఘటనగా భక్తి టీవీ మంత్రబలం చెప్పుకోవచ్చు. భక్తి టీవీలో ఎన్టీవీలో ఇప్పటికీ అది రోజు ప్రసారం అవును. ఈ రెండు కూడా కాబట్టి భక్తి టీవీ వాళ్ళకు కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. వాళ్ళకు కూడా ఎప్పటికీ జీవితాంతం రుణపడి ఉంటాను. ఈటీవీ భక్తి టీవీ ఈ 2 ఛానల్స్ మాత్రం నా జీవితాన్ని అద్భుతంగా మలుపు తిప్పాయని చెప్పడంలో అసలు నాకు ఏమాత్రం సందేహం లేదు. ఈ 2 ఛానల్ వాళ్ళకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మా ఆడియన్స్ మనసులో ఇంకొక ఛానల్ కూడా ఉంది, మాచిరాజు గారి భక్తి ఛానల్ అని. అది ఏంటంటే అప్పటి వరకు టీవీ ఛానల్స్ ఒక ఎత్తు అయితే 2015 తర్వాత నేను ఇందాక చెప్పాను కదా 2018లో నాకు ఆరోగ్య సమస్యలు, హాస్పిటల్స్కి వెళ్ళటం, అప్పుడు కొంచెం ఆరోగ్య కారణాల వల్ల కొన్ని నెలల పాటు భక్తి టీవీలో చేయలేకపోయాను. ఈటీవీలో కూడా చెప్పేవాడిని కానీ అంతగా ప్రోగ్రాంలు ఎక్కువ చేసేవాడిని కాదు, లిమిటెడ్ గా చేసేవాడిని. 2018లో ఈ రాహు మహాదశ చివరిలో ఉన్నప్పుడు ఆయన ప్రభావం చూపిస్తాడుగా, 8వ ఇంట్లో ఉన్నాడు కదా, ఆ ప్రభావం నుంచి పూర్తిగా బయటపడి 2019వ సంవత్సరం ఏప్రిల్ నుంచి గురు మహాదశ ప్రారంభం కాగానే నా జీవితాన్నే మలుపు తిప్పిన అద్భుతమైన ఘట్టం మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ అనేది అప్పుడు మొదలైంది. సో గురుదశలో ఇక్కడ ఎంటర్ అయ్యారు, ఇంకా ఎక్కడ కూడా వెనక్కి తిరగలేదు. అది మాత్రం ఇంకొక బెస్ట్ టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం బాగా ఉంది. అంటే టీవీలో ఏంటంటే నన్ను భక్తి టీవీ ఈటీవీలో గుర్తుపెట్టేవాళ్ళు, నన్ను బాగా చెప్పేవాళ్ళు. కానీ విపరీతంగా అందరూ నన్ను గుర్తుపట్టడం అనేది ఈ మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్కువగా వీడియోలు చూడటం అవన్నీ జరిగింది. ఇది మాత్రం ఖచ్చితంగా బిగ్ బ్రేక్ త్రూ అని చెప్పాలి. అండ్ ఈ బిగ్ బ్రేక్ త్రూ కి మధ్యలో అంటే బేసిక్ గా ఇప్పుడు అసోసియేట్ ప్రొఫెసర్ గా చేశారు, మ్యారేజ్ అయింది, ఫ్యామిలీ ఉంది, అమ్మ నాన్న ఉన్నారు, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. మరి ఈ టైంలో ఈ జాబ్ మానేసి ఇంకా కంప్లీట్ గా భక్తి ఛానల్లోకి స్టెప్ తీసుకుంటా అంటే ఎవరు బాగా సపోర్ట్ చేశారు, ఏమైనా సజెషన్స్ ఎవరు ఎక్కువ ఇచ్చారు? నాన్నగారు సపోర్ట్ చేశారు. ఎందుకంటే ఆయనకి నేను పూర్తిగా ఈ రంగంలోకి రావడం మొదటి నుంచి ఇష్టం కాబట్టి ఆయన సపోర్ట్ చేశారు. తర్వాత ఇంకొకళ్ళు జీవిత భాగస్వామి సపోర్ట్ చేయాలి కదా, అసలు సపోర్ట్ చేయటం ఏంటి, మాచిరాజు భక్తి అనే ఛానల్ రావడానికి కారణమే నా భార్య అర్చనా దత్. ఎందుకంటే మాచిరాజు భక్తి అనే ఒక యూట్యూబ్ ఛానల్ నాకు రావటం కోసం తన ఇంజనీరింగ్ ఫ్రెండ్స్తో మాట్లాడి అది తనే క్రియేట్ చేసి, నా భార్య అర్చనా దత్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసింది. అది చేసి తను వాళ్ళతో మాట్లాడి మాచిరాజు భక్తి అనే ఒక ఛానల్ పెట్టి, ఇప్పుడు సోషల్ మీడియా బాగా ఉంది, సోషల్ మీడియాలో వెళ్తే మీకు గ్రోత్ ఉంటుంది, మీ నాన్నగారు ఆశయాన్ని నెరవేర్చినట్లుగా ఉంటుంది, ఆయన కళలు నిజం అవుతాయి, మీకు కూడా ఆధ్యాత్మికంగా మంచి పేరు వస్తుందని నేను ఆ డేర్ స్టెప్ వేయడానికి నా భార్య కారణం అయింది. మీరు రిజైన్ చేసినా పర్వాలేదు, కొంతకాలం ఇబ్బంది పడ్డా పర్వాలేదు, కానీ ఈ రంగంలోకి రండి, అత్తయ్య గారు మావయ్య గారు వాళ్ళు కూడా ఆనందపడతారని చెప్పి సపోర్ట్ చేసి ఆ ఛానల్ పెట్టించింది ఆవిడే. ఇప్పటికీ ఆ ఛానల్కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలన్నీ కూడా ఆవిడే చూసుకుంటుంది. అంటే మాచిరాజు భక్తికి కర్త కర్మ క్రియ నా భార్య అర్చనా దత్, అందులో ఏమాత్రం సందేహం లేదు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితం అన్నారు సౌందర్య లహరిలో శంకరాచార్యుల వారు. శక్తి లేకుండా శివుడు అడుగు కూడా ముందుకు వేయలేట. అలానే ఆవిడ నా వెనక ఉన్న శక్తిని నేను చూస్తారు స్వామి, ఇంటర్వ్యూ చూస్తారు స్వామి మేడం గారు. ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇంకా అప్పటి నుంచి నా జీవితం బాగా టర్నింగ్ అయిందని చెప్పాలి. అయితే 2019 ఏప్రిల్లో పెట్టగానే మామూలుగా చూసేవాళ్ళు, 2021 నుంచి బాగా చూశారు. కానీ పెట్టగానే కూడా 6 నెలల్లోనే 1 lakh సబ్స్క్రైబర్లు వచ్చేసారు. చాలా
చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ ఆస్ట్రాలజీ విషయానికి వచ్చేసరికి ఈ రోజులలో ఆస్ట్రాలజీ ప్రతి ఒక్కరు ఎక్కువగా నమ్ముతున్నారు, క్వశ్చన్ కూడా వేస్తున్నారు. బట్ నా మనసులో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి స్వామి. తప్పకుండా ఎందుకంటే చెప్పండి. చిన్నప్పటి నుంచి మీకు చాలా అనుభవం ఉంది, ఎన్నో విషయాలు చూసింటారు కదా. ఆస్ట్రాలజీని ఎక్కువగా సైన్స్ తో కంపేర్ చేస్తుంటారు. Yes. సో సైన్స్ ఆస్ట్రాలజీ ఒకటేనా, లేకుంటే ఆస్ట్రాలజీ వేరు సైన్స్ వేరా? అంటే ఆస్ట్రాలజీని సైన్స్తో కంపేర్ చేయటం కరెక్టే. ఎందుకంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. హా స్వామి. ఇప్పుడు మీరు ఏ పంచాంగం తీసుకున్నా ఫలానా సమయంలో చంద్రగ్రహణం వస్తుంది, ఫలానా సమయంలో సూర్యగ్రహణం వస్తుంది అని గ్రహణాలు ముందే ఎలా చెప్తున్నారు? సరిగ్గా ఆ సమయంలోనే ఆకాశంలో గ్రహణాలు ఎలా వస్తున్నాయి? అదంతా క్యాలిక్యులేషనేగా, సైంటిఫిక్ క్యాలిక్యులేషనేగా. కాబట్టి ఆస్ట్రాలజీ అంటే ఖచ్చితంగా సైన్సే. అంటే ఆ గ్రహము ఎన్ని డిగ్రీల్లో ఉంది, ఆ గ్రహం ఎలా సంచరిస్తోంది, దీన్ని బట్టే జ్యోతిష శాస్త్రం మొత్తం కూడా ఉంటుంది. అంటే ఆస్ట్రాలజీ అనేది అందరూ నమ్మకం అనుకుంటారు, కానీ ఆ నమ్మకం వెనుక ఖచ్చితంగా సైన్స్ దాగుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. బట్ ఈ జాతకం చాట్ లో కూడా ఎప్పుడన్నా ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు డేట్ ఆఫ్ బర్త్, టైం, ఎక్కడ పుట్టారు ఇవి తీసుకుంటారు కదా, దీని నుంచి ఏం చూస్తారు ఎక్కువగా? పుట్టిన తేదీ, నెల, సంవత్సరము, టైము జ్యోతిష్యం చెప్పేవాళ్ళు తీసుకుంటారు కదా. తీసుకున్నప్పుడు ఏం చూస్తారంటే ఆ సంవత్సరం, ఆ నెలలో, ఆ తేదీలో, ఆ సమయంలో ఖగోళంలో గ్రహాలు ఎలా ఉన్నాయో జ్యోతిష్కులు చూస్తారు. అదే జన్మ కుండలి అనే పేరుతో పిలుస్తారు. బట్ స్వామి ఇప్పుడు ఆ జాతకం చాట్ లో కూడా అంటే రాశి ప్లస్ లగ్నం తీసుకొని జాతకం అంటారు, ఈ రెండు ఎందుకు కంపేర్ చేస్తారు? ఎందుకు కంపేర్ చేస్తారంటే ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలంటే, మనిషి శరీరం ఉందనుకోండి, మనిషి శరీరం బయటికి కనిపించిన లోపల ఏది ముఖ్యం? ఆత్మ ముఖ్యం. అవును. అంతేగా, ఆత్మ నుంచే అన్ని మన ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. అవును. మనిషి శరీరంలో ఆత్మ ఎలాంటిదో జ్యోతిష శాస్త్రంలో లగ్నం అలాంటిది. అంటే లగ్నాన్ని ఆత్మతో పోల్చారు. అంటే మనం పుట్టిన సమయానికి లగ్నం అనేది క్యాలిక్యులేషన్ చేసి నిర్ధారిస్తారు. మరి రాశి ఏంటి అంటే మనం పుట్టినప్పుడు చంద్రుడు ఎక్కడున్నాడో చెప్పేది రాశి. రాశికి లగ్నానికి ఉన్న తేడా అది. రాశిని బట్టి కొన్ని లక్షణాలు చెప్తారు. అవునా? లగ్నాన్ని బట్టి కొన్ని లక్షణాలు చెప్తారు. రాశికి మనకి మొత్తం 12 రాశులు ఉన్నాయి కదా, ఒక్కొక్క రాశికి అధిపతులను ఉంటారు. ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహం అధిపతి, బుధుడు గురువు, అట్లా ఆ రాశిని బట్టి ఆ రాశికి ఎవరు అధిపతో వాళ్ళ లక్షణాలు ఎక్కువగా కలిగి ఉంటారు. లగ్నానికి కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. మనకి లగ్నాలలో కూడా స్థిర లగ్నం, చర లగ్నం, దిస్వభావ లగ్నం, ఇవన్నీ పుట్టిన సమయాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ లగ్నానికి ఉండే లక్షణాలు కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి. అయితే మనకి జ్యోతిష శాస్త్రంలో గ్రహచారం, గోచారం అని 2 చూస్తారు. గ్రహచారం అంటే ఏంటంటే మీరు ఇందాక అన్నట్టు పుట్టిన తేదీ, నెల, సంవత్సరము, టైం అన్నీ తీసుకొని మేము చార్ట్ వేస్తాం కదా, ఆ చార్టులో లగ్నానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. లగ్నం బట్టే ఎక్కువగా చూస్తారు. ఆ లగ్నం నుంచి గ్రహాలు ఎలా ఉన్నాయో చూస్తారు. ఆ లగ్నానికి ఫేవరబులా కాదా చూస్తారు. దానికి గ్రహచారం అంటే. అదే మీరు గోచారం అని ఇంకోటి ఉంటుంది. అంటే ఈ సంవత్సరం ఎలా ఉంది, ఈ నెల ఎలా ఉంది, ఈ వారం నాకు ఎలా ఉంది, ఈ రోజు నాకు ఎలా ఉంది, ఇదేమో రాశికి చూస్తారు. ఇప్పుడు చాలా చోట్ల కొంతమంది ఏంటంటే ఈ లగ్నాన్ని రాశిని కలిపేస్తున్నారు. గోచారంలో కూడా రాశి ఫలితాలతో పాటు లగ్న ఫలితాలు చెప్తున్నారు. కానీ వాస్తవానికి లగ్న ఫలితాలు అనేవి జన్మ కుండలికే చెప్పాలి. నన్ను కూడా చాలా మంది అడుగుతారు, ఇప్పుడు రాశి ఫలితాలు చెప్తున్నాం అనుకోండి, మీరు మేషరాశికి అని చెప్తున్నారు, మేష లగ్నానికి తీసుకోమంటారా, మేషరాశికి తీసుకోమంటారా అని అడుగుతారు. అసలు లగ్నము అనే పాయింట్ గోచారంలో తీసుకురాకూడదు. గోచారం అంటే ఓన్లీ రాసే. గ్రహచారం అంటే బర్త్ చార్ట్ అంటే లగ్నం తీసుకోవాలి. అది ఇలా 2 రకాలుగా ఉంటుంది. మీకు సంవత్సర ఫలితాలు, వార ఫలితాలు, మాస ఫలితాలు, దిన ఫలితాలు, ఇవన్నీ కూడా మనం పుట్టినప్పుడు చంద్రుడు ఎక్కడున్నాడో ఆ రాశిని బట్టి చెప్తారు. ఆ రాశికి ఎలా ఉంటుంది అనేది చెప్తారు. అలాగా ఇవన్నీ కూడా ఏంటంటే ఇన్స్టంటేనియస్. అంటే ఈ సంవత్సరం ఎలా ఉంది, ఈ వారం ఎలా ఉంది, ఈ నెల ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది, ఇన్స్టంటేనియస్ రిజల్ట్స్. కానీ జన్మకుండలు ఏం చెప్తుంది, కొన్ని సంవత్సరాల పాటు ఒకే గ్రహం నడుస్తూ ఉంటుంది. మహాదశ అంటారు, అది లగ్నం నుంచి చూసుకొని చెప్పాలి. మహాదశ అనేది ఎప్పుడూ కూడా మనం పుట్టిన జాతక చక్రంలో లగ్నం నుంచి చూసుకోవాలి. మన రాశి ఫలితం అనేది మనకి ఈ సంవత్సరం ఎలా ఉంది, ఈ నెల ఎలా ఉంది, ఈ వారం ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది చూసుకోవాలి. ఈ 2 కూడా మనం కలపకూడదు. చాలా మంది ఈ రాశిలో లగ్నాన్ని కలుపుతుంటారు. ఇది వేరు, అది వేరు. మొత్తం ఫలితం ఏంటంటే ఈ జన్మ కుండలి 60% పనిచేస్తుంది, రాశి ఫలితం 40% పనిచేస్తుంది. అండ్ బేసిక్ గా అంటే ప్రతి ఒక్కరు అంటారు అంటే గుడికి మనిషికి ఒక సైన్స్ తో సంబంధం ఉంటుంది అనేసి. సో మీరు ఎలా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు? దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవ సనాతన, మనకి శాస్త్రమే చెప్పింది. దేహమే దేవాలయం, జీవుడే దేవుడు. మనం దేవాలయానికి వెళ్ళి దేవుడిని దర్శనం ఎందుకు చేసుకుంటున్నాం అంటే నీ శరీరమే దేవాలయం.
లోపల ఆత్మే దేవుడు. దాన్ని దర్శించుకునే స్థాయి నీకు రావాలంటే ముందు దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకోవాలని చెప్తారు. అంతేకాకుండా మనకి ఇంద్రియాలు ఉంటాయి. ఈ ఇంద్రియాల ద్వారా భగవంతుణ్ణి మనం దర్శనం చేసుకుంటున్నాం. కన్ను దేవుడి రూపాన్ని చూస్తుంది, చెవులు దేవుడికి సంబంధించిన శబ్దాలు వింటూ ఉంటాయి, నోరు భగవత్ ప్రసాదాన్ని స్వీకరిస్తుంది. ఈ ఇంద్రియాలన్నీ కూడా నీ శరీరం లోపల ఆత్మ అనే భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుణ్ణి దర్శనం చేసుకునే విధంగా పనిచేయాలని చెప్తాయి. అది నిజమైన అంతరార్థం. దేవాలయానికి వెళ్ళాము అంటే ఏంటి? దేవాలయానికి వెళ్ళి అక్కడ దేవాలయంలో ఉన్న దేవుణ్ణి చూసి నమస్కారం చేసుకుని ఆగిపోకూడదు. నీ శరీరం అనే దేవాలయంలో లోపల ఉన్న ఆత్మ అనే దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి. అది ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ కొన్ని అంటే ఇప్పుడు గంట కొట్టడంలో సైన్స్ ఉందంటారు, లేకుంటే ఇంకా కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి కదా, అవి ఏంటివి చెప్తారా? అన్నిట్లో కూడా సైన్స్ ఉందండి. అన్నిట్లో సైన్స్. మనం ఉదయం నిద్ర లేవగానే మొట్టమొదట ఏం చేస్తాం? కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శనం అంటూ అరచేతులు చూసుకోమంటారు. ఉదయం నిద్ర లేవగానే అందరూ మొట్టమొదట అరచేతులు ఎందుకు చూసుకోమంటారంటే మనం రాత్రంతా నిద్రపోతాం కదా, మనలో ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఉదయం నిద్ర లేవగానే మన అరచేతులు చూసుకుంటే మనలో ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ మళ్ళీ చేతుల ద్వారా మనలోకే డిశ్చార్జ్ అవుతుంది. ఇంత సైన్స్ అంటే ఒక క్లోజ్డ్ లూప్ ఫామ్ అవుతుంది. అది మనకి మంచి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. అది దానిలో ఉన్న సైన్స్. కొంతమంది పొద్దున్నే ఎవరి ముఖం చూశానో నాకు ఇవాళ ఇలా అయింది అనుకుంటుంటారు కదా. అంటే మనం ఉదయం నిద్ర లేవగానే అరచేతులు కాకుండా ఏవైనా చెడు వస్తువులను కానీ చెడు విషయాలను కానీ చూసామనుకోండి, వాటికి సంబంధించిన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ మనకు నెగిటివ్ ప్రభావాన్ని కలిగిస్తుంది. అది సైన్స్. తర్వాత స్నానం చేస్తాం. స్నానం ఎందుకు చేస్తాం? స్నానం చేసేటప్పుడు కూడా మనకి అభ్యంగన స్నానం అని చెప్తారు. అంటే పండగ రోజుల్లో అందరూ కూడా ఒంటికి తలకి నువ్వుల నూనె రాసుకొని అభ్యంగన స్నానం చేయమంటారు. ఎందుకు నువ్వుల నూనె రాసుకోవాలి? నువ్వుల నూనె రాసుకుంటే శరీరంలో అన్నీ కూడా బాగా యాక్టివేట్ అవుతాయి. మనకి ధమనులు సిరలు అంటారు కదా, పాదాల దగ్గర కూడా సిరలు ఉంటాయి. మనం పాదాలకు కూడా నూనె రాయాలి. అప్పుడు ఆ సిరలు యాక్టివేట్ అయితే కంటి చూపు బాగుంటుంది. శరీరంలో అన్ని ఎముకలు పుష్టిని కలిగింపజేస్తాయి. అందుకే నువ్వుల నూనె శరీరానికి రాసుకొని అభ్యంగన స్నానం చేయాలి. పండుగ రోజుల్లో చెప్తారు, కానీ వాస్తవానికి కనీసం వారానికి 2 రోజులైనా చేయాలి. అదేం చేస్తుందంటే శరీరంలో అవయవాలన్నీ చైతన్యవంతం చేస్తుంది. అసలు స్నానం ఎందుకు చేస్తామంటే నీళ్ళల్లో కూడా అగ్ని ఉంటుందని వేదంలో చెప్పారు. నీళ్ళలో అగ్ని? ఋగ్వేదంలో చెప్తారు. నీటి వెనక అంతర్భాగంలో అగ్ని శక్తి ఉంటుంది. అట్లానే మనం స్నానం చేసినప్పుడు ఏంటంటే మన ఒంటికి అనవసరంగా ఉన్నటువంటి ఎక్స్ట్రా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ మొత్తం కూడా డిశ్చార్జ్ అయిపోతుంది. అది స్నానం చేయటంలో ఉన్న సైంటిఫిక్ రీజన్. తర్వాత మనం నిద్రపోయేటప్పుడు కూడా సైన్స్ ఉంటుంది. నిద్రలో ఉత్తరం వైపు తలబెట్టి పడుకోకూడదు, ఆయుక్షీణం అంటారు. ఎందుకు? మనకి ఒక ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుందిగా, నార్త్ పోల్ సౌత్ పోల్. మనకంటూ ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుందిగా. మనం ఉత్తరం వైపు తలబెట్టి పడుకుంటే మనకున్న ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్, ఈ ఎర్త్కున్న ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉత్తరం వైపు పెట్టుకుంటే కూడా ఏమవుతాయి అంటే ఒక సంఘర్షణ క్రియేట్ చేస్తాయి. అది బాడీలో హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని ఉత్తరం వైపు తలబెట్టి పడుకోకూడదు అంటారు. ప్రతిదీ కూడా సైన్స్ తో రిలేట్ చేస్తారు. అసలు ప్రతి దానిలో కూడా ఇప్పుడు మీరు పిల్లలు పుట్టలేదు అనుకోండి, పుట్టలకు ప్రదక్షిణలు చేయండి, పిల్లలు పుడతారంటారు. పిల్లలు పుట్టడానికి పుట్టల చుట్టూ తిరగటానికి సంబంధం ఏముందని అందరూ అనుకుంటారు, కానీ అక్కడ సైన్స్ ఉంది. మళ్ళీ ఎలా అంటే పాములు పుట్ట లోపల నుంచి బయటకు వచ్చి అక్కడ పుట్ట మీద తిరుగుతున్నప్పుడు ఆ పాముల రజస్సు రేతస్సు ఆ పుట్ట మీద వదిలిపెడతాయి. మనం ఎప్పుడైతే పుట్టలో పాలు పోస్తామో ఈ పాలు అనేవి పాములు విడిచిపెట్టిన రజస్సు రేతస్సుతో రియాక్ట్ అవుతాయి. ఒక రకమైన వాయువు వస్తుంది. ఆ వాయువు ఎవరైతే ఆడవాళ్ళకి లైంగిక పరమైన దోషాలు ఉంటుందో అది పోగొడుతుంది. ఆ శక్తి ఉంటుంది. అందుకే ఋషులు పుట్టలో పాలు పోయమని చెప్పారు. పుట్టలో పాలు పోయటం వెనుక సైన్స్ ఉంది. ఆ వాయువు అనేది మీకు ఈ దోషాలను పోగొడుతుంది. మహాభారతంలో కూడా సంతానం కలగని వాళ్ళని మహాభారతంలో చెప్తారు. రోజు పొద్దున్నే సూర్యోదయానికి ముందు అరుణోదయ కాలం అంటారు. సూర్యుడు రాకముందు ఉంటుంది. వెళ్ళి రావి చెట్టును పట్టుకోమని మహాభారతంలో చెప్పారు. ఎందుకు? రావి చెట్టు దగ్గర సూర్యోదయానికి ముందు వచ్చే అరుణోదయ కాలంలో అక్కడ ఆకాశం నుంచి వచ్చేటటువంటి ఒక రకమైనటువంటి ఈ వేవ్స్ అనేవి రావి చెట్టు మీద పడ్డప్పుడు ఆడవాళ్ళకి జన్యుపరమైన దోషాలు పోగొడతాయి. రావి చెట్టుకు తిరిగితే పిల్లలు పుట్టడం ఏంటని అందరు అంటారు. రావి చెట్టుకు తిరిగితే పిల్లలు పుడతారు. అందులో సైన్స్ ఉంది. అక్కడ పట్టుకున్నప్పుడు అక్కడ అట్మాస్ఫియర్ లో సూర్యుడి నుంచి వచ్చే రేస్ అక్కడ రావి చెట్టు మీద పడ్డప్పుడు ఏర్పడేటటువంటి ఆ ఎనర్జీ అనేది ఈ లైంగిక పరమైన దోషాలను ఆడవాళ్ళలో తొలగింపజేస్తుంది.
ప్రతిదీ సైన్స్. దేవాలయానికి వెళ్తే సైన్స్. దేవాలయంలో గంట కొడతాం. అవును. ఆ గంట దేంతో తయారు చేస్తారు? నికెల్, కాడ్మియం, క్రోమియం ఇలాంటి అనేక లోహాలతో తయారు చేస్తారు. ఆ లోహాలతో తయారు చేసిన గంట కొట్టినప్పుడు మనకి మెదడులో కుడివైపు ఎడంవైపు ఈ రెండిటి మధ్య ఒక ఐక్యత వస్తే గనక క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటుంది. అది ఘంటానాదం ఇస్తుంది. ఆ మెటల్స్లో ఆ శక్తి ఉంటుంది. అంటే ప్రతి దానిలో కూడా సైన్స్ ఉంది. గంట కొట్టడంలో సైన్స్ ఉంది. అలాగే మనం అందరం పూజ చేసుకునే ముందు ఆచమనం చేస్తాంగా, కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. చాలా నామాలు ఉన్నాయి. 24 నామాలు ఉన్నాయి విష్ణుమూర్తివి. ఓకే. మొట్టమొదట కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అని ఎందుకన్నారు? కే అనే అక్షరము మనకి గొంతులో నుంచి వస్తుంది. కే ఇక్కడి నుంచి వస్తుంది. నారాయణాయ స్వాహ అన్నప్పుడు నా అనే అక్షరము మనకి నాలుక నుంచి వస్తుంది. నా. మాధవాయ స్వాహ అన్నప్పుడు మా పెదవుల నుంచి వస్తుంది. అంటే మనం పూజ చేసుకునేటప్పుడు ఈ స్నాయువులు అంటారు, ఇవన్నీ యాక్టివేట్ అవటం కోసం కే, నా, మా అనే అక్షరాలు రావాలి. అప్పుడు ఇవి బాగా యాక్టివేట్ అవుతాయి. ఎన్నో నామాలు ఉన్నా ఫస్ట్ ఈ 3 నామాలు ఎందుకు పెట్టారంటే ఇది రీజన్. ఆ తర్వాత విష్ణు నామం చెప్పుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అది దీనిలో ఉన్న అంతరార్థం. తర్వాత మనం ప్రదక్షిణాలు చేస్తాం. దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణాలు ఎలా చేస్తాము? ఎలా తిరుగుతాము? క్లాక్ వైజ్ ఎందుకు తిరుగుతాము? అక్కడ ఒక రీజన్ ఉంది. మనకి గుండె దగ్గర అయోర్టా అనే ఒక రక్తనాళం ఉంటుంది. ఓకే. ఆ రక్తనాళము మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా పర్ఫెక్ట్గా చేయాలంటే మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరగాలి. అందులోనూ అసలు విగ్రహం ఉంటుంది దేవాలయంలో. విగ్రహం అంటే ఏంటి? విశేషంగా గ్రహించేది కాబట్టి దాన్ని విగ్రహం అన్నారు. దేవాలయంలో తీర్థం తీసుకుంటాం. ఎన్నో ఔషధియుక్తమైన గుణాలతో దేవుడికి అభిషేకం చేసి ఆ తీర్థం ఇస్తారు. అవును, అంతే కదా. ఆ శక్తి అంతా కూడా మనకు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. దేవుడి చుట్టూ తిరుగుతున్నాం అంటే ఆ విగ్రహం అనేది ఎంతో శక్తి ఉన్నటువంటి ఒక శిల కదా. ఆ పాజిటివ్ వైబ్రేషన్ మనకు మంచి చేస్తుంది. ప్రదక్షిణ క్లాక్ వైజ్ చేసేటప్పుడు అయోర్టా అనే రక్తనాళాలకి ఆ క్లాక్ వైజ్ ప్రదక్షిణలు బ్లడ్ పంపింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఇస్తాయి. సో బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటానికి ప్రదక్షిణలు చేయాలి. మైండ్ పర్ఫెక్ట్ గా వర్క్ అవడానికి ఘంటానాదం వినాలి. ప్రతి దానిలో కూడా సైన్స్ ఉంది. ఈ నవగ్రహాలకు తిరిగే దాంట్లో నవగ్రహాలకు తిరుగుతున్నామంటే అక్కడ సైన్స్ ఉంది, లాజిక్ తెలుసుకోవాలి. లాజిక్ కూడా. సైన్స్ ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు నవగ్రహాలకి కూడా అపసవ్యం తిరగం, క్లాక్ వైజే తిరగాలి. కొంతమంది ఏదో రాహుకేతువులకి రివర్స్ తిరగాలంటారు కానీ అదేం ఉండదండి. ధర్మశాస్త్రంలో చెప్పలేదు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మామూలుగా ఆకాశంలో గ్రహాల్లో రాహుకేతువులు అపసవ్యంలో తిరుగుతారు, యాంటీ క్లాక్. మిగిలిన గ్రహాలు క్లాక్ వైజ్ తిరుగుతాయి. అందుకని కొంతమంది ఏం ఆలోచించారంటే మిగిలిన గ్రహాలకు క్లాక్ వైజ్ తిరిగి ఇవి రెండు ఖగోళంలో యాంటీ క్లాక్ తిరుగుతాయి కాబట్టి మనం కూడా యాంటీ క్లాక్ తిరగాలనుకుంటారు. అలా లేదు. అవి తిరిగినా సరే మనం మాత్రం క్లాక్ వైజే తిరగాలి. నవగ్రహాలకు క్లాక్ వైజ్ తిరిగితేనే ఆ బ్లడ్ పంపింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. ధర్మశాస్త్ర గ్రంథాల్లో కూడా క్లాక్ వైజే తిరగమన్నారు. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తూ హెల్త్ పరంగా బెనిఫిట్ పొందటం, ఆ నవగ్రహాల అనుగ్రహం పొందటం. దాంతో పాటుగా ఈ నవగ్రహాలకు అతీతంగా ఆత్మస్వరూపం ఉంది. ఆ ఆత్మ అనే భగవంతుణ్ణి తెలుసుకో అని చెప్పడమే దీనిలో ఉన్న అంతరార్థం. అంతేకాకుండా ఆదిత్య మండల మధ్యాంతర్వర్తి నారాయణ, సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి. అలానే మన నవగ్రహాల చుట్టూ తిరుగుతున్నామంటే ఆ సూర్యుడి అనుగ్రహము, గ్రహాల అనుగ్రహంతో పాటుగా నీ శరీరంలో ఉన్న దేవుడి అనుగ్రహం కూడా పొందాలనే ఇంటర్ప్రిటేషన్ తెలుసుకోవాలి. ఇంత ప్రతి దాని వెనుక ఉంది. అంటే చాలా మంది ఏంటంటే వీడియోలో చూసి ఏదో చూస్తారు, వచ్చి రాశిఫలాలు చెప్తారు, జాతకం చెప్తారు, నీ ఆదాయం ఇది, నీ వ్యయం ఇది, ఇట్లా అంటారు అనుకుంటాం. కానీ మీరు ఎంత ఆలోచించి అక్కడి వరకు వచ్చి అవసరమైంది చెప్తారు అనేది ఇక్కడ తెలుస్తుంది. అసలు సంప్రదాయాలండి. మామిడి తోరణాలు కట్టడం దగ్గర నుంచి అరిటాకులో భోజనం చేయమంటారు. ఎందుకు చేయమంటారు? అరిటాకులో క్లోరోఫిల్ ఎక్కువ ఉంటుంది. మనం అరిటాకులో వేడివేడి అన్నం పెట్టినప్పుడు ఆ అన్నానికి ఈ అరిటాకు గుణం అనేది యాక్టివేట్ అవుతుంది. అరిటాకులో ఉన్న క్లోరోఫిల్ అనేది మనకి హెల్త్ ఇష్యూస్ అన్ని క్లియర్ చేస్తుంది. మనం ఒక్కొక్క ఆకులో ఆహారం తీసుకుంటే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది. కార్తీక మాసంలో ప్రత్యేకంగా చెప్తారు. కొన్ని ఆకుల్లో భోజనం చేయమంటారు. రకరకాల ఆకుల్లో రకరకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. పాత్రలు కూడా పాతకాలంలో బంగార పళ్ళెంలో తినేవాళ్ళు, కొంతమంది వెండి పళ్ళెంలో ఆహారం తినేవాళ్ళు, కొంతమంది చిన్న బంగార పువ్వు వేడి వేడి అన్నంలో వేసుకుని తినేవాళ్ళు. ఎందుకు? బంగారానికి ఆరోగ్యాన్ని కలిగింపజేసే శక్తి ఉంటుంది. అమృతం వై హిరణ్యం అన్నారు. అమృతమైన శక్తి శరీరానికి ఇస్తుంది. బంగారు పళ్ళెంలో తింటే మంచిది, వెండి పళ్ళెంలో తింటే మంచిది. అది ఆరోగ్యపరంగా ప్రయోజనాలు కలిగింపజేస్తుంది. అంటే మేబీ మనకు అంటే మన హిస్టరీ కొంచెం తెలియక వెనుకబడుతుంది. తెలియక ఇవన్నీ మూఢనమ్మకాలు అనుకుంటారు. కానీ ప్రతి దానికి కూడా దీనికి మనం చేసే ప్రతి ఆచారంలో కూడా ఒక అద్భుతమైన సైన్స్ ఉంది.
అండ్ ఈ అంటే ఆస్ట్రాలజీ కాబట్టి పట్టు ఉంది కాబట్టి ఇంత బాగా చెప్తున్నారు ఇట్లా అనుకోవచ్చు ఆడియన్. బట్ అదర్ ఎండ్ లో న్యూమరాలజీ అంటారు ఈ మధ్య. అవును. సో న్యూమరాలజీకి ఏదన్నా అంటే ఇంటర్లింక్ ఉందా సైన్స్ కి? సైన్స్ కంటే గ్రహాలకు లింక్ ఉంది. ఓకే. న్యూమరాలజీకి ప్లానెట్స్ కి లింక్ ఉంటుంది. ఇప్పుడు ఆస్ట్రాలజీలో నేను ఇందాక లగ్నం చెప్పా కదా, అవును. శరీరానికి ఆత్మ ఎంత ఇంపార్టెంట్, ఆస్ట్రాలజీలో లగ్నం అంత ఇంపార్టెంట్ అన్నా కదా. అలాగే న్యూమరాలజీలో ఆత్మ సంఖ్య అని ఉంటుంది, డెస్టినీ నెంబర్. ఈ డెస్టినీ నెంబర్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మామూలుగా అందరూ న్యూమరాలజీ చూసుకునేటప్పుడు ఎక్కువ మంది పేరు చూసుకుంటుంటారు, పేరులో వైబ్రేషన్ చూస్తారు, పేరులో ఫస్ట్ లెటర్ చూస్తారు, లేకపోతే నువ్వే తేదీ పుట్టావని చూస్తారు. కానీ వీటన్నిటికంటే కూడా న్యూమరాలజీలో పవర్ఫుల్ అంటే డెస్టినీ నెంబర్, అంటే ఆత్మ సంఖ్య. ఈ ఆత్మ సంఖ్యతో ఎదుటి వ్యక్తిని మనం చదివేయచ్చు, ఎదుటి వ్యక్తుల క్వాలిటీస్ మనం వెంటనే చెప్పేయచ్చు. జస్ట్ ఒక నెంబర్తో 100% ఆ వ్యక్తి ఎలా ఉంటాడు, ఆ వ్యక్తి క్వాలిటీస్ ఏంటి చెప్పేయచ్చు. అది ఎలాగంటే పుట్టిన తేదీ, నెల, సంవత్సరం ఇవన్నీ కూడా మొత్తం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా యాడ్ చేసుకుంటూ వెళ్తే ఒక సింగిల్ డిజిట్ నెంబర్ వస్తుంది. దాన్ని ఆత్మ సంఖ్య, డెస్టినీ నెంబర్ అంటారు. దీనికే పుట్టిన తేదీ కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. పుట్టిన తేదీ కన్నా కొన్ని వేల రెట్లు ఎక్కువ ప్రాధాన్యత ఈ డెస్టినీ నెంబర్ కి ఉంటుంది. ప్రతి డెస్టినీ నెంబర్ కి కూడా ఒక ప్లానెట్ లింక్ అయి ఉంటుంది. ఓకే. ఆ ప్లానెట్ ఆ డెస్టినీ నెంబర్ కి లింక్ అవుతుంది కాబట్టి ఆ ప్లానెట్ క్వాలిటీస్ ఉంటాయి. ఇప్పుడు కావాలంటే ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరూ కూడా చెక్ చేసుకోవచ్చు. ఎవరికైనా పుట్టిన తేదీ, నెల, సంవత్సరము వీటిలో ఉన్న అంకెలన్నీ మొత్తం కలిపినప్పుడు ఫైనల్ గా ఒక సింగిల్ డిజిట్ నెంబర్ వస్తుంది కదా. అది 1 వచ్చింది అనుకోండి, వాళ్ళ మీద సూర్యుడి ప్రభావం ఉంటుంది. వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళ మాటే వేరే వాళ్ళు వినాలనుకుంటారు. సూర్యుడికి ఉన్న క్వాలిటీ ఏంటి? ఉదయం పూట వెలుతురు అనేది తక్కువ ఉంటుంది, మధ్యాహ్నం వెలుతురు ఎక్కువ ఉంటుంది, మిట్ట మధ్యాహ్నం విపరీతంగా ఉంటాడు. కాబట్టి ఈ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం యాడ్ చేసినప్పుడు 1 వచ్చిన వాళ్ళు లైఫ్ లో కొంచెం లేట్ గా సక్సెస్ అవుతారు. తర్వాత 2 నెంబర్, 2 అంటే చంద్రుడు. చంద్రుడు క్వాలిటీ ఏంటి? పౌర్ణమికి, అమావాస్యకి ఫ్లక్చుయేషన్స్, కళలు మారుతాయి కదా. ఈ 2 నెంబర్ వాళ్ళు కూడా అలానే ఉంటారు. పౌర్ణమి నుంచి అమావాస్యకి వచ్చేటప్పుడు డల్ అవుతుంటారు, అమావాస్య నుంచి పౌర్ణమికి వచ్చేటప్పుడు యాక్టివ్గా ఉంటారు, రాత్రిపూట ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. చంద్రుడు అంటే సున్నితమైన గ్రహం, మనసు, ఓన్ డెసిషన్స్ తీసుకోలేరు, ఎప్పుడు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతారు. 1 వాళ్ళేమో నేను చెప్పింది వినాలంటారు, 2 వాళ్ళేమో నువ్వు చెప్పు నేను వింటా అంటారు. అలాంటి లక్షణం ఉంటుంది. నెక్స్ట్ 3, మొత్తం డేట్ ఆఫ్ బర్త్ యాడ్ చేస్తే 3 వచ్చింది అనుకోండి, అది గురువు నెంబర్. గురువు అంటే నాలెడ్జ్ కదా. సో 3 వాళ్ళకి బ్రహ్మాండమైన నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళ నాలెడ్జ్ లో బాగా రాణిస్తారు. మొత్తం యాడ్ చేస్తే 4 వస్తే రాహు నెంబర్ అంటారు. ఈ రాహు నెంబర్ అంటే ఎంతసేపు పక్క వాళ్ళు బాగుపడతారు, వీళ్ళు ఎవరికైనా సలహా చెప్తే వాళ్ళు డెవలప్ అవుతారు, వీళ్ళు మామూలుగానే ఉంటారు, ఎవరికైనా హెల్ప్ చేస్తే వాళ్ళు డెవలప్ అవుతారు. వీళ్ళకి మనీ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది. ఇది రాహు క్వాలిటీస్. తర్వాత 5 అంటే బుధుడు అనమాట. ఈ 5 నెంబర్ వాళ్ళు పెక్యులేర్ అనమాట. వీళ్ళని చిక్కడు దొరకడు అంటారు. సమయానుకూలంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఎవరినైనా సరే వాళ్ళకు అనుగుణంగా మార్చుకోగల ఎబిలిటీ 5 వాళ్ళకు ఉంటుంది అనమాట. నొప్పింపక తానవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడి సమతి. వాళ్ళు బాధపడకుండా ఎదుటి వాళ్ళకి కావాల్సినట్టుగా సమయానుకూలంగా మౌల్డ్ చేసుకుని శత్రువునైనా మిత్రుడుగా మార్చుకోగలరు. అందరితో అవసరమైనప్పుడు మంచిగానే ఉంటారు, ఒక్కోసారి ఒంటరితనంలోనే ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు. కొంచెం ఇంట్రావర్ట్లుగా ఉంటారు, డీప్ థింకింగ్ ఉంటుంది. నెక్స్ట్ 6 వాళ్ళు మొత్తం యాడ్ చేస్తే 6 వచ్చింది అనుకోండి, శుక్రుడు ప్లానెట్. మనసులో మాట దాచుకోరు, గోడకైనా చెప్పాల్సిందే. వాళ్ళు 6 వాళ్ళకి నువ్వు ఏదైనా విషయం చెప్పావా, వాళ్ళు దాచిపెట్టుకోవటం ఏముండదు, నీకు ఎవరో ఒకరికి చెప్పకుండా వాళ్ళు ఉండలేరు అసలు. ఓపెన్ మైండెడ్ పర్సన్స్, రిలేషన్స్ బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు, కల్లా కపటం లేని మనుషులు అని చెప్పాలి 6 నెంబర్ వాళ్ళు. ఆ చుట్టుపక్కల నీట్నెస్ కి దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, రిలేషన్స్ కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు. నా వైఫ్ నెంబర్ 6, డెస్టినీ నెంబర్ 6. అంటే అదంతా నాన్నగారు చూశారు. 6 నెంబర్ అంటే మన వాడికి అదృష్టం తిరుగులేదు అని చెప్పేసి చేశారులేండి, అది వేరే విషయం. సో అట్లా ఓపెన్ మైండెడ్ గా ఉంటారు. అన్ని రిలేషన్స్, బంధాలు, బంధుత్వాలు. ఎప్పుడైనా మ్యారేజ్ చేసుకునేటప్పుడు డెస్టినీ నెంబర్ 6 వాళ్ళని పెళ్లి చేసుకున్నాం అంటే జీవితం హ్యాపీ అండి. ఎందుకంటే సీక్రెట్స్ మెయింటైన్ చేయరు, గూడు పుటానీలు ఉండవు, ఓపెన్ మైండ్, రిలేషన్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఏమైనా మాటలు అన్నా కూడా వాళ్ళు పెద్ద పట్టించుకోరు, గుర్తుండవు. ఇవాళంటే రేపటికి మర్చిపోయి మళ్ళీ రిలేషన్ మెయింటైన్ చేస్తారు. మనకు అదే కదా కావాలి. ఇక 7 వాళ్ళు ఏంటంటే విమర్శిస్తే ఒప్పుకోరు, నువ్వు తప్పు చేసావంటే ఇంతెత్తులేస్తారు, వాళ్ళ పొరపాటును కూడా విమర్శించకూడదు. కానీ 7 నెంబర్ వాళ్ళు బ్లడ్ రిలేషన్ కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఫస్ట్ బ్లడ్ రిలేషన్, తర్వాత ఎవరైనా. ఇంకా 8 నెంబర్ వాళ్ళు ఏంటంటే
పొగిడితే కొండ మీద కోతిరైనా తీసుకొస్తారు. ఆ, మొత్తం డేట్ ఆఫ్ బర్త్ యాడ్ చేస్తే 8 వచ్చిన వాళ్ళతో నీకు పని కావాలంటే నువ్వు ఇంద్రుడివి, నువ్వు చంద్రుడివి అన్నారు. అంతే. కొండ మీద కోతి తీసుకొచ్చి చేతిలో పెడతారు. ఓకే. అంటే పొగిడితే లొంగిపోయే లక్షణం. ఏదైనా సాధించాలి, మనం అంటే ఏంటో చూపించాలని 8 నెంబర్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. 9 నెంబర్ వాళ్ళకి ముక్కు మీద కోపం ఉంటుంది. ఓహో. ఎందుకంటే 9 అంటే కుజుడు అంటే కోపం కదా, అవును. ముక్కు మీద కోపం ఉంటుంది. సో అదంతా ప్లానెట్కి లింక్ అవుతుంది. ఇప్పుడు 6 అంటే శుక్రుడు, బ్యూటీకి ఇంపార్టెన్స్ ఇస్తారు. శుక్రుడు బ్యూటీ కదా. 9 అంటే కుజుడు, అందుకే కోపం. మొత్తం యాడ్ చేసినప్పుడు 9 వస్తే వాళ్ళకి ముక్కు మీద కోపం ఉంటుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, మాట పడరు. అంటే ప్రతి డెస్టినీ నెంబర్ని ఒక ప్లానెట్కి లింక్ చేశారు. గ్రేట్. ఆ ప్లానెట్ క్వాలిటీస్ ఉంటాయి. బట్ ఇవన్నీ మీరు క్రాస్ చెక్ చేస్తుంటారా అందరి దగ్గర? ఖచ్చితంగా క్రాస్ చెక్ చేస్తాను. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను, 100కి 99 కాదు, 100కి 100% నేను దీనిలో చూశాను. అంటే ఆస్ట్రాలజీలో మాత్రం ఒక్కొక్కసారి 96, 97% లింక్ అవుతున్నాయి. అంటే ఆస్ట్రాలజీ కూడా రాశి లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి మేషరాశి అన్నారు అనుకోండి, మేషరాశి వాళ్ళకి ఏంటంటే గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా సరే ప్రశాంతంగా ఉంటారు. అంటే మేషరాశి వాళ్ళు జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా, జీవితంలో ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా సరే వాటిని ప్రశాంతంగా భరించే శక్తి ఉంటుంది. మిన్ను విరిగి మీద పడ్డ చెలించని మనస్తత్వం. మా అమ్మగారిది మేషరాశి. అందుకే జీవితంలో అన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఆవిడ ఎప్పుడు చెలించలేదు, అన్నిటినీ ప్రశాంతంగా భరిస్తూ ముందుకెళ్ళారు. అది నేను గమనించాను. ప్రాక్టికల్గా మేషరాశి లింక్ అయింది. వృషభ రాశి అంటే ఏంటంటే ఎద్దు కదా, వృషభం అంటే ఎద్దు కదా. ఎద్దుకున్న లక్షణం ఏంటి? ఎద్దు అంటే యజమాని ఎంత బరువు వేసినా సరే మోస్తూ ఉంటుంది కదా. సో వృషభ రాశి వాళ్ళు బాధ్యతలు స్వీకరించడానికి ముందుంటారు అనమాట. మిథున రాశి అంటే జంట కదా, ఆ జంట అనేది ప్రేమతత్వానికి సంకేతం. అలాగే మిథున రాశి వాళ్ళలో ఒక చమక్ ఉంటుంది, అంటే ఒక సెటైర్ వేయగలరు, అలాంటి లక్షణం ఉంటుంది అనమాట. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కదా, చంద్రుడు అంటే సున్నితత్వం కాబట్టి కొంచెం సెన్సిటివ్గా ఉంటారు, అందరితో మింగిల్ అవ్వలేరు, సిచ్యుయేషనల్గా లింక్ అవుతారు. సింహరాశి అధిపతి ఎవరు? సూర్యుడు. సూర్యుడు క్వాలిటీ అంటే నా మాటే వినాలి. అందుకే సింహరాశి మీరు చూసుకోండి, ఎవరైనా సరే దే ఆర్ లీడర్స్. మీరు సింహరాశి వాళ్ళకి ఏమైనా చెప్తే నాకు తెలిసిలే నువ్వు చెప్పొచ్చావా అంటారు. అందులో నువ్వు సింహరాశి మఖా నక్షత్రం అయితే నేను చెప్పింది కరెక్ట్, నాకే తెలుసు, ఎదుటి వాళ్ళకంటే నాకే, అంటే వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళ మాటే నెగ్గాలనుకుంటారు. అది మీరు కావాలంటే ఈ ఇంటర్వ్యూ చూస్తున్న సింహరాశి వాళ్ళందరూ క్రాస్ చెక్ చేసుకోండి. ఇట్లా ఒక్కొక్క రాశికి ఒక్కొక్కటి చెప్పారులేండి. ఇలా చెప్పుకుంటూ పోతే మనం అది మళ్ళీ వేరే సబ్జెక్ట్ అవుతుంది. మీకు విషయం చెప్తున్నాను అనమాట. న్యూమరాలజీ చెప్పారు, న్యూమరాలజీ చెప్పా, రాసులు చెప్పా. అయితే రాసులు ఒక్కొక్కసారి నేను 95-96% అని ఎందుకు చెప్పానంటే, ఈ రాశి లక్షణం చెప్పినా మళ్ళీ ఆస్ట్రాలజీలో లగ్నం ఉంటుంది కదా, ఆ లగ్నం బట్టి కొన్ని లక్షణాలు మారచ్చు. మళ్ళీ ఇప్పుడు దశ నడుస్తుంటుంది కదా, ఆ దశని బట్టి ఆ దశానాథుడు, ఆ గ్రహం ఏదైతే ఉంటుందో అది యాక్టివేట్ చేయడం వల్ల కొంచెం చేంజ్ అవ్వచ్చు. కానీ ఈ డెస్టినీ నెంబర్ మారదుగా. సో అవి నేను 100% అందుకే గ్యారంటీగా చెప్పాను. అండ్ సరే, న్యూమరాలజీ చెప్పారు, ఆస్ట్రాలజీ మీద మీకున్న నాలెడ్జ్ చెప్పారు, అండ్ పామిస్ట్రీ కూడా బాగా చూస్తుంటారు చాలా మంది. సో వీళ్ళకి ఏంటంటే మేము ఏది నమ్మము ఆస్ట్రాలజీ, మేము పామిస్ట్రీ మాత్రమే నమ్ముతాం. ఎందుకంటే కొంతమంది అంటారండి, అది నా దగ్గరికి వచ్చి ఏమండి ఇప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్ టైంలు అంటున్నారు, పుట్టినప్పుడు టైం ఎలా రాశారో కొంచెం అటు రాయి చిటు రాయి, మా చెయ్యి మా దగ్గరే ఉంటది కదండి, ఇది మారదంటుంటారు. ఎగ్జాక్ట్లీ. అంటే నేను చూస్తుంటాను మా దగ్గరే ఉంటుందండి. మీరు మంచి ప్రశ్న వేశారు, చాలా మంచి ప్రశ్న వేశారు. మా చెయ్యి మా దగ్గరే ఉంటుంది, చేయి చూసి చెప్పండి అంటారు. చేతిని బట్టి కూడా చాలా వరకు ప్రిడిక్షన్స్ చేయొచ్చు. ఇది కూడా రేఖలే కదా స్వామి, అంటే ముడుచుకున్నప్పుడు వచ్చేటివే కదా. అంటే ముడుచుకున్నప్పుడు వచ్చేవైతే అందరూ ముడుచుకున్నప్పుడు అందరికి ఒకేలా ఉండాలి, ఒప్పుకుంటాను. అంటే కొన్ని అదే ఏదైనా అందరూ ముడుచుకున్నప్పుడు అందరికీ ఒకేలా ఉండాలిగా, అందరికీ ఒకేలా ఉండవే. ఇప్పుడు మెయిన్ గా 3 రేఖలో 4 రేఖలో ఉంటాయి అంటారు, వైఫ్ అండ్ హస్బెండ్ అంటారు. అదే చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు కదా, ఏమన్నారు అంటే మీరు వేరే వాళ్ళ ఉద్దేశం కావచ్చు, మీ ఉద్దేశం కావచ్చు. పామిస్ట్రీ అంటే ఇట్లా శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు చేతులు ఇలా ముడుచుకోవటం వల్ల రేఖలు ఏర్పడ్డాయి, దానిలో ఏముంది అని మీరు అన్నారు ఇందాక. దానికి నేనేమంటానంటే, తల్లి గర్భంలో శిశువు ఇలా చేతులు ముడుచుకున్నప్పుడు అందరి చేతుల్లో రేఖలు ఒకేలా రావాలిగా. ఈ మెయిన్ లైన్స్ అయినా సరే ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకంగా ఎందుకుంటుంది. ఇప్పుడు మెయిన్ 3 లైన్సే చూడండి. ఇప్పుడు ఈ లైన్ ఉంది, దీన్ని మైండ్ లైన్ అంటారు. ఈ మైండ్ లైన్ కొంతమందికి ఇలా వంపు తిరిగి ఉంటుంది, కొంతమందికి స్ట్రైట్ వెళ్తుంది, కొంతమందికి బాగా వంపు తిరిగి ఉంటుంది, కొంతమందికి ఒకవైపు వెళ్తుంది, కొంతమందికి ఇంకో వైపు వెళ్తుంది. దాన్ని బట్టి అసలు ఆ మనిషి ఎలా ఉంటాడో చెప్పచ్చుగా. మరి అందరూ అలా ముడుచుకుని పడుకున్నప్పుడు అందరికి ఒకే రకంగా రావాలి కదా. ఇది ఇక్కడ మెయిన్ 3 లైన్స్ ఉంటాయి. లైఫ్ లైన్ అంటారు, మైండ్ లైన్ అంటారు, హార్ట్ లైన్ అంటారు. దీంతో పాటు 4వ లైన్ మనీ లైన్ అంటారు. ఎవరి చేతులు చూసుకున్నా ఈ 4 మెయిన్ లైన్స్ అన్నమాట. ఇప్పుడు మైండ్ లైన్ అనేది ఉంటుంది ఇక్కడ. ఈ మైండ్ లైన్ వంపు తిరిగి ఉన్న వాళ్ళు ఏంటంటే డీప్ థింకింగ్ ఉంటుంది, ఓపెన్ గా మాట్లాడరు.
మైండ్ లైన్ స్ట్రైట్ ఉన్న వాళ్ళు ఓపెన్ గా మాట్లాడతారు. ఓకే. మరి అది ఉంటుంది కదా. ఓకే. తర్వాత మనీ లైన్ అని ఉంటుంది. ఆ! మీరు కావాలంటే చూసుకోండి, చాలా మందికి ఈ మనీ లైన్ అనేది ఉన్న వాళ్ళు ఓన్ గా మనీ ఎర్న్ చేయగలుగుతారు. ఓహ్! అది లేని వాళ్ళు జీవితంలో చాలా హార్డ్ వర్క్ చేసి తండ్రి వైపు నుంచి కానీ అట్లా తరతరాలుగా support వచ్చే తీసుకోవడానికి. ఆస్తుల ద్వారా ముందుకెళ్ళటం అలాంటివన్నీ ఉంటాయి. మరి ఈ లైన్స్ ని బట్టి కూడా ఆ వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. నేను ఇందాక అడిగింది ఇది వైఫ్ అండ్ హస్బెండ్ లైన్ అంటారు. అది కూడా పెద్ద మిత్ అండి. ఇది మిత్తా? అది మిత్. ఇది అది- వైఫ్ అండ్ హస్బెండ్ లైన్ కానే కాదు. ఓకే. చాలా మంది ఇది కూడా మిత్. చాలా మంది, నేను కొన్ని వందల మందిని చూశాను. ఆ, ఆ. వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ మనకి చేతిలో మెయిన్ లైన్స్ ఉంటాయి కదా, ఇక్కడ మెయిన్ గా 2 లైన్స్ విడివిడిగా ఉంటే భార్యాభర్తలకి విడిపోతారు, కలిసి ఉంటే కనుక ఈ 2 వాళ్ళు కలిసి ఉంటారని చాలా మంది చెప్తున్నారు. అది మిత్తే, అది ఓ. వాస్తవం కాదు. సో అది మైండ్ లైన్, ఇది మైండ్ లైన్, ఇది లైఫ్ లైన్. లైఫ్ లైన్. ఇప్పుడు చాలా మందిలో ఉన్న మిత్ ఏంటంటే ఎవరికైతే హ్యాండ్లో లైఫ్ లైన్ మైండ్ లైన్ ఈ 2 కలిసి ఉంటాయో వాళ్ళే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉంటారు. ఈ లైఫ్ లైన్ మైండ్ లైన్ కలవకుండా విడివిడిగా ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోతారనే మిత్ చాలా మందిలో ఉంది. కానీ అది వాస్తవం కాదు. సారీ, ఒక క్వశ్చన్ స్వామి. అంటే చాలా మంది ఇది చూసి అంటే భార్య భర్త అనుబంధం అంటారు, ఇక్కడ ఏదో చూసి పిల్లలు పుడతారు అవును చెప్తారు. అవును, అదే చెప్పబోతున్నా. మంచి క్వశ్చన్ వేశారు. ఇది ఎందుకు మిత్ అన్నానంటే ఈ 2 లైన్స్ కలిసి ఉంటే వాళ్ళు డిపెండెంట్ గా ఉంటారు. ఓ. ఈ 2 లైన్లు విడివిడిగా ఉన్నాయి అనుకోండి, వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉంటారు. హా. ఇప్పుడు భార్యాభర్తలలో ఇద్దరు ఇండిపెండెంట్ గా ఉంటే ఏమవుతుంది, గొడవలు అవుతాయి కదా, అవును. విడిపోయే అవకాశం ఉంటుంది కదా. True. అందుకని ఇది అలా వచ్చింది. ఓకే. అదే ఈ 2 కలిసి ఉన్నాయి అనుకోండి, డిపెండెంట్ గా ఉంటారుగా. భర్త చెప్పిన మాట భార్య చెప్పిన మాట వింటారుగా అవును, పార్ట్నర్. అవును. అప్పుడు గొడవలు అవ్వవు కదా. ఆ ఉద్దేశంతో అలా చెప్పారు తప్ప అది సబ్జెక్ట్ కాదు పామిస్ట్రీలో. అంటే కొంతమందికి స్టార్టింగ్ లో కలిసి తర్వాత విడిపోతుంది. అంటే స్టార్టింగ్ లో డిపెండెంట్ గా ఉంటారు, తర్వాత ఇండిపెండెంట్ నేచర్ Independent. వస్తుంది ఏజ్ వల్ల. సో ఇక్కడ 2 విడివిడిగా ఉంటే ఏంటంటే ఇండిపెండెంట్ నేచర్ ఉంటుంది. అలాంటి వాళ్ళు వైఫ్ తో గానీ హస్బెండ్ తో గానీ జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే నా ఇష్టం అన్నట్టు ఉంటారు. డిపెండెంట్ నేచర్ ఉన్న వాళ్ళైతే గొడవే లేదు, కలిసి ఉంటే చెప్పింది వింటారుగా, గొడవ అవ్వదు. అంత మాత్రాన విడిపోవటం అనేది దీన్ని బట్టి ఉండదు. యాక్చువల్ గా చిటికెన వేలు కింద ఒక హారిజాంటల్ లైన్ ఉంటుంది. ఓకే. చూసుకోండి, అవును. చిటికెన వేల కింద స్మాల్ హారిజాంటల్ లైన్ ఉంటుంది. అది మ్యారేజ్ లైన్. ఓ, ఇక్కడ ఉంటుంది మ్యారేజ్ లైన్. ఇక్కడ చిటికెన వేల కింద ఉంటుంది స్మాల్ హారిజాంటల్ లైన్. ఆ హారిజాంటల్ లైన్ అనేది చివర్లో బైఫర్కేషన్ వస్తే విడిపోతారు. అంటే వి షేప్. ఆ హారిజాంటల్ లైన్ కి చివర్లో ఒక వి షేప్ వచ్చింది అనుకోండి, వాళ్ళు విడిపోయే అవకాశం ఉంటుంది. లేదా ఆ హారిజాంటల్ లైన్ చివర్లో ఒక రేఖ పైకి వెళ్ళి ఇక్కడ తాకింది అనుకోండి, అప్పుడు విడిపోవచ్చు. లేదా ఒక లైన్ వచ్చి కింద తాకింది అనుకోండి, అప్పుడు విడిపోవచ్చు. దీన్ని బట్టి చెప్తారు. సో ఆ చిన్న హారిజాంటల్ లైన్ నార్మల్ గా ఉంటే ఏం కాదు. అక్కడ బైఫర్కేషన్ వస్తే ఏం చేయాలి, బైఫర్కేషన్ లేని వాళ్ళని పెళ్లి చేసుకోవాలి. అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. ఇది మ్యారేజ్ లైన్. తర్వాత పిల్లలు అన్నారు కదా, ఆ పిల్లలు అనేవి ఏంటంటే మనకి ప్రధానంగా 3 చోట్ల చూస్తారు. మీరన్న చోట ఏది స్మాల్ హారిజాంటల్ లైన్, మ్యారేజ్ లైన్ పైన వర్టికల్ లైన్స్ చూస్తారు. చాలా చిన్నవి, మీరు భూతద్దంలో చూస్తే కనిపిస్తుంది బాగా. ఆడియన్స్ కూడా చూసుకుంటున్నారు. ఆడియన్స్ కూడా చూసుకుంటే ఆ స్మాల్ హారిజాంటల్ లైన్ పైన చిన్న చిన్న వర్టికల్ లైన్స్ ఉంటాయి. ఆ చిన్న చిన్న వర్టికల్ లైన్స్ ఉంటే పిల్లలు ఉన్నారు అని అర్థం. అక్కడ ఒక చోట చూస్తారు. మళ్ళీ బొటన వేలు కింద చూస్తారు. ఇది శుక్రస్థానం అంటారు. ఇక్కడ కూడా హారిజాంటల్ లైన్స్ ఉంటే పిల్లలు ఉన్నారని చెప్తారు. ఇక్కడ ఒక ప్లేస్ లో చూస్తారు, ఇక్కడ ఒక ప్లేస్ లో చూస్తారు. తర్వాత ఇక్కడ మనకి హార్ట్ లైన్ అంటారు. ఈ హార్ట్ లైన్ స్టార్టింగ్ లో చిన్న చిన్న ఇలా బైఫర్కేషన్స్ లాగుంటే అది కూడా పిల్లలు చూస్తారు. 3 చోట్ల చూడాలి. ఓన్లీ చాలా మంది ఏం చేస్తారంటే ఒక్క చోటే చూస్తారు. మీరు అన్నట్టు ఈ చిన్న లైన్ పైన గీతలు ఉన్నాయా లేవా, గీతలు లేవా నీకు సంతానం లేవంటారు. కొంతమంది ఈ బొటన వేలు కింద చూస్తారు. ఇక్కడ హారిజాంటల్ లైన్స్ ఉన్నాయా లేవా, లేవా నీకు సంతానం లేదంటారు. కొంతమంది ఓన్లీ ఈ హార్ట్ లైన్ స్టార్టింగ్ లో ఇవి బైఫర్కేషన్ ఉందా లేదా, నీకు లేదు సంతానం లేదు. అట్లా కాదు, ఈ 3 చోట్ల చూడాలి. ఎక్కడ ఉన్నా సరే సంతానం కలగటానికి అవకాశం ఉంటుంది. అండ్ కొంతమంది పామిస్ట్ వాళ్ళు చేయి చూసినప్పుడు చేతిలో గ్రహాలు చూస్తుంటారు. అసలు చేతిలో గ్రహాలు ఉంటాయా? అంటే చేతిలో కూడా గ్రహాల పొజిషన్స్ బట్టి చెప్తాం అన్నమాట. చేతిలో గ్రహాల పొజిషన్? గ్రహాల పొజిషన్ అంటే అసలు మనిషి జీవితమే గ్రహాల మీద ఉంటుంది. గ్రహం అంటే ఏంటి, మనస్సును ప్రభావితం చేసేదని అర్థం. అవును. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఉంటుంది. ఆ గ్రహానికి సంబంధించిన పోర్ట్ఫోలియోలు మనకు బెనిఫిట్ అవ్వాలంటే ఆ గ్రహాన్ని యాక్టివేట్ చేయాలి. అట్లా మనకి హ్యాండ్ లో కూడా గ్రహాల పొజిషన్స్ చెప్పారు పామిస్ట్రీలో. ఇప్పుడు చూపుడు వేల కింద గురువు. ఓకే, ఇది గురుస్థానం. అది గురుస్థానం అంటారు. మధ్య వేలు కింద శని స్థానం అంటారు. ఓకే. తర్వాత ఉంగరం వేలు కింద రవి స్థానం అంటారు, సూర్యుడు. చిటికెన వేలు కింద బుధుడి స్థానం అంటారు. ఓకే. ఆ తర్వాత ఈ చిటికెన వేలు కింద బాగా డౌన్ లో దీన్ని చంద్రస్థానం అంటారు.
తర్వాత బొటన వేలు కింద శుక్రస్థానం అంటారు. ఆ, తర్వాత కుజుడికి 2 స్థానాలు ఇచ్చారు. కుజుడికి 2. ఈ చూపుడు వేలు కింద గురువు కదా, ఆ అవును. గురువు కింద కుజుడు ఉంటాడు. ఓకే, ఇక్కడ ఈ మిడిల్లో. ఆ, మళ్ళీ చిటికెన వేలు కింద బుధుడు కదా, ఉమ్, ఆ బుధుడి కింద ఇక్కడ చంద్రుడు కదా, ఈ బుధుడికి చంద్రుడికి మధ్యలో కూడా కుజుడు ఉంటాడు. ఓకే, ఇలా. అంటే కుజుడికి 2 ప్లేస్లు ఇచ్చారు. ఆ, తర్వాత రాహువుకేమో కరెక్ట్ గా సెంటర్ లో ఇచ్చారు. ఉమ్, ఉమ్. కేతువుకేమో ఇక్కడ మణికట్టు దగ్గర ఇచ్చారు. అట్లా 9 గ్రహాలకి ప్రత్యేకమైన ప్లేసెస్ చెప్పారు. ఇప్పుడు అందుకే చూడండి, కొంతమంది చేయి చూసినప్పుడు ఇక్కడ ఎత్తుగా ఉండాలంటారు, వీటిని మౌంట్స్ అంటారు. ఓకే, ఈ మౌంట్స్ ఎత్తుగా ఉంటే ఆ గ్రహము బాగా యాక్టివ్ గా ఉందని అర్థం. ఓ, మౌంట్ డౌన్ ఉంటే గనక ఆ గ్రహం డౌన్ ఉందని అర్థం. ఆ. అందుకే మేమేం చెప్తామంటే, ఎవరికైనా ఈ మౌంట్స్ ఎత్తు లేకపోతే రోజు అరచేతులకు నువ్వుల నూనె రాసుకుని 5 నిమిషాలు ఇలా సూర్యుడికి చూపించమంటాం. ఓకే, ఆ తర్వాత సబ్బుతో కడుక్కోమని చెప్తాం. ఎందుకంటే నువ్వుల నూనె రాసుకొని సూర్యుడికి చూపిస్తే సూర్యుడి కిరణ శక్తి క్రమంగా కొంచెం ఈ మౌంట్స్ పెరిగేలా చేస్తుంది. ఇంత సైన్సా? అంటే సూర్యుడు గ్రహాలకు రాజు కదా, ఆ. ఆయన ప్రార్థిస్తే మొత్తం ఆయన యాక్టివేట్ చేస్తాడుగా. అవును. ఈ చిన్న రెమెడీ చెప్తూ ఉంటాం అనమాట. ఏదైనా ఈ మౌంట్స్ ఎత్తున్నప్పుడు ఆ గ్రహం బాగా యాక్టివేట్ అవుతుంది. కొంతమందికి రేఖలు ఎక్సలెంట్ గా ఉంటాయి, మాకేం రిజల్ట్ రావట్లేదండి అంటారు. ఎందుకంటే గ్రహాలు కూడా ఎత్తుండాలి, అంటే యాక్టివేషన్ బాగుండాలి అనమాట. అట్లా గ్రహాలను కూడా చేతిలో చెప్పచ్చు. నైస్. అండ్ అంటే ఈ పామిస్ట్రీ అయిపోయింది, న్యూమరాలజీ గురించి కూడా చెప్పారు. ఈ ఫేస్ రీడింగ్ సాంగ్ అంటే ముఖం చూస్తేనే నీకు ఇలా ఉంది అలా ఉంది అని చెప్పి ఇప్పుడు మీ నాన్నగారు కూడా అప్పట్లో చెప్పారు. అప్పట్లో ఆయన మొహం చూసే చెప్పేసేవాళ్ళు. అంటే ఉపాసనా బలంతో చెప్పారులేండి. ముఖ సాముద్రికం సబ్జెక్ట్ కంటే ఆయనది ఉపాసన. అది వేరు. అంటే ఈ ఫేస్ రీడింగ్ పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఫేస్ రీడింగ్ కూడా లక్షణాలు తెలుసుకోవడానికి పనిచేస్తుంది. అంటే భవిష్యత్తు అంత పూర్తి ప్రిడిక్షన్ రాదు, అంటే చెబుతారు, భవిష్యత్తు కూడా చెబుతారు, కానీ భవిష్యత్తుతో పాటు లక్షణాలు తెలుసుకోవటానికి పనిచేస్తుంది. ఇప్పుడు ఫేస్ రీడింగ్ ఉందనుకోండి, గుండ్రంగా ఫేస్ ఉందనుకోండి, వాళ్ళు ఏంటంటే ఉన్న దాంట్లోనే సంతృప్తి చెందే లక్షణం ఉంటుంది, ప్రశాంతమైన జీవితాన్ని గడపాలనుకుంటారు. కోలముఖం ఉన్న వాళ్ళైతే కొంచెం షార్ప్ ఉంటారు, డీప్ థింకింగ్ ఉంటుంది, అట్లా చెప్తారు. కళ్ళల్లో కూడా కళ్ళు బట్టి చాలా చెప్పచ్చు. కళ్ళు పెద్దవిగా ఉంటే సినిమా ఫీల్డ్కి సూటబుల్. మీరు సినిమా ఫీల్డ్ లో స్టార్లు అయిన వాళ్ళని ఎక్కువ శాతం చూస్తే కళ్ళు పెద్ద కళ్ళు ఆకర్షణ పెద్దవిగా ఉన్న వాళ్ళు కళారంగంలో బాగా రాణించగలుగుతారు అనమాట. ఆ తర్వాత చాప కళ్ళు ఉంటాయి కొంతమంది, వాళ్ళు చిత్రకారులు, పెయింటర్స్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అట్లాంటిది ఉంటుంది. కొంతమంది బల్జింగ్ ఐస్ ఉంటాయి, అంటే కళ్ళు పొడుచుకొచ్చినట్లుగా, వాళ్ళకి ప్రతిదీ తెలుసుకోవాలని ఉంటుంది. అలాగే పిల్లి కళ్ళు ఉంటాయి యోగం. కొంతమందికి పిల్లి కళ్ళు ఎలా ఉంటాయి, అలా ఉంటాయి పిల్లి కళ్ళు అంటారు, అది కూడా యోగం. వాళ్ళు కూడా స్టార్లు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చిన్న కళ్ళు ఉన్నాయనుకోండి, కొంచెం ప్రతిదీ కూడా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఇది కూడా ఒకటి గమనించాను స్వామి, రీసెంట్ ఇంటర్వ్యూ. చెప్పండి. అది ఇంకా ఉంది. ముక్కు, నోరు, చెవులు అన్నిటి బట్టి ఉంటాయి అన్నమాట. ముక్కు పొడుగ్గా ఉంటే చాలా మంచిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ముక్కు పొడుగ్గా ఉందండి, మీ ముక్కు బాగా పొడుగ్గా ఉంది, ఇట్లా నున్నగా చెక్కినట్లుగా ఇలా ఉంది కదా, ఇది యోగం అని చెప్పాలి. అంటే ఇలా ముక్కు పొడుగ్గా ఉన్న వాళ్ళు ఏంటంటే ఎదుటి వాళ్ళ నుంచి కావాల్సిన విషయాలు రాబట్టుకోగలరు, ఏదైనా అవన్నీ ఉంటాయి. తర్వాత వాళ్ళు రిలేషన్స్ కూడా అవసరానికి తగ్గట్టు మెయింటైన్ చేయగలరు, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ముక్కు పొడుగ్గా ఉండి నున్నగా ఉంటే కోటేరు ముక్కు అంటారు, వాళ్ళకి అదృష్టం అని చెప్పి చెప్తారు అనమాట. ముక్కు పొడుగుంటావు యోగం అనమాట. వాళ్ళు ఎదుటి వాళ్ళ మనసులో విషయాలు ఒక్కొక్కసారి పసిగట్టగలరు, వాళ్ళు వ్యాపార రంగంలోకి వెళ్తే షైన్ అవ్వగలరు. ముక్కు పొడుగుంటాం మంచిది అనమాట. అట్లా ఉంటుంది. కొంతమందికి అణిగిపోయినట్టు ఉంటుంది ముక్కు. అణిగిపోయినట్టు ఉన్న వాళ్ళు ఏంటంటే ముక్కు వాళ్ళు ఎదుటి వాళ్ళకి తగ్గట్టుగా ఒక్కొక్కసారి బిహేవ్ చేస్తూ ఉంటారు. అంటే మనకి ఆ బిహేవియర్ అనేది ముక్కును బట్టి చెప్తూ ఉంటారు. ముక్కు పైకి ఉంటే ఒకలా, కిందకు ఉంటే ఒకలా, ఇలా ముఖ సాముద్రికంలో చెప్తారనమాట. పెదవులు కూడా చెప్తారనమాట. పెదవులు గులాబీ రంగులో ఉంటే అదృష్టం అంటారు, నల్లగా ఉంటే ఉన్నత విద్యకు కొన్ని ఆటంకాలు అవుతాయి అంటారు, ఆ పెదవులు పొడుగ్గా ఉంటే మంచిది అంటారు. ఇట్లా మొత్తం మనకి కొన్ని లక్షణాలు కూడా ఫేస్ రీడింగ్ బట్టి చెప్పచ్చు. అంటే రంగాలు చెప్పలేము, ఏ రంగాల్లో బాగా షైన్ అవుతారు, లేకపోతే వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అంత ప్రిడిక్షన్ రాకపోయినా వాళ్ళ క్వాలిటీస్ ఎలా ఉంటాయి అనేది మనం ఫేస్ రీడింగ్ని బట్టి. ఇప్పుడు కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ టైము తెలియదు, అలాంటి వాళ్ళు హ్యాండ్ ప్రింట్ ఇమ్మంటే ఇవ్వరు. మామూలుగా వాళ్ళ ఫోటో తీసుకొచ్చారు అనుకోండి, అసలు వీడు మంచివాడేనా, మనం వీడిని పెళ్లి చేసుకోవచ్చా, వీడితో బిజినెస్ చేయొచ్చా, ఇట్లాంటివి అడిగినప్పుడు ఏంటంటే కొంచెం ఆ ఫేస్ చూసి పర్వాలేదు ఈ క్వాలిటీస్ ఉంటాయి అన్నప్పుడు ప్రొసీడ్ అవ్వచ్చు. కొంతమంది అలా కాకుండా ఇప్పుడు ఫేస్ని బట్టి, కళ్ళను బట్టి, ముక్కును బట్టి కొన్ని క్వాలిటీస్ మనకి ఫేస్ రీడింగ్ లో చెప్పినవి కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి అనుకోండి, వీళ్ళతో ట్రావెల్ ఇబ్బందిగా ఉందని చెప్పచ్చు. అలా ఆ క్వాలిటీస్ ద్వారా మనం స్టెప్ వేయడానికి ఫేస్ రీడింగ్ కొంతవరకు పనిచేస్తుంది. బట్ ఇంత పర్టికులర్ గా ప్రతి ఒక్క దాని గురించి చెప్పారు కదా, నాకు ఒక క్వశ్చన్ ఉంది. అంటే ఇప్పుడు జాతకాలు చూసి పెళ్లిళ్ళు చేస్తారు, సో జాతకం చూసి చేసినప్పటికీ ఈ రోజులో మీరు చూస్తుంటారు ఎన్నో పెళ్లిళ్ళు. అవును, ఈ రోజుల్లో బాగా ఎక్కువ అయిపోయినాయి, 1 నెలకో 2 నెలలకో వారంకో అయిపోతున్నాయి. మరి ఇంత జాతకం చూసి
ఒక బలం పెట్టి ఆ నక్షత్రంలో పెళ్లి చేసినప్పటికీ ఎందుకు బ్రేక్ అవుతున్నాయి? ఎందుకు బ్రేక్ అవుతున్నాయి అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే చాలా మంది చేసేది వాళ్ళు జాతకాలు చూసి పెళ్లిళ్ళు చేయకుండా పాయింట్స్ చూసుకుని పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. పాయింట్స్ వేస్తారు. పాయింట్స్ చూడటం వేరు, జాతకాలు చూడటం వేరు, రెండిటికి తేడా ఉంది. ఓకే. అయితే అందరూ ఎక్కువ శాతం ఏమనుకుంటున్నారంటే పెళ్లి చేసుకోవటం అంటే పాయింట్స్ చూసి చేసుకోవటం అనుకుంటున్నారు. మీరు యూనివర్సల్గా ఎక్కడికైనా వెళ్ళండి, మీకు మ్యారేజ్ మ్యాచింగ్ కంపాటబిలిటీ వచ్చిందా అని చూసుకుంటారు. అవును. 36 పాయింట్స్ ఉంటాయి. అవును. ఇప్పుడు చూడండి, ఎవరినైనా 36కి 18 పాయింట్స్ రావాలి. 18 పైన వచ్చింది అనుకోండి, మా కంపాటబిలిటీ బాగుంది, మా స్టార్ సెట్ అయింది. ఫస్ట్ ఏం చూస్తారు? నక్షత్రం చూస్తారు. నీ నక్షత్రం నా నక్షత్రానికి మ్యాచ్ అవుతుంది. ఓ నక్షత్రం బ్రహ్మాండంగా మ్యాచ్ అయింది, పాయింట్లు ఎన్ని వచ్చినాయి? ఓ 18 అబవ్ వచ్చినాయి. ఇంకేంటి బ్రహ్మాండం, పెళ్లి చేసుకుంటారు. వెంటనే విడిపోతారు తొందరలో. ఎందుకంటే పాయింట్స్ ఒక్కదాన్ని బట్టి ఎప్పుడు పెళ్లి చేసుకోకూడదు. నేను చాలా మందిని చూశాను, 36 పాయింట్లకి 36 పాయింట్లు వచ్చిన వాళ్ళు కూడా విడిపోయిన వాళ్ళు ఉన్నారు. 36కి మినిమం రావాల్సిన 18 పాయింట్స్ రాకుండా కొంచెం తక్కువ వచ్చిన వాళ్ళు కూడా బ్రహ్మాండంగా కలిసి ఉన్న వాళ్ళని నేను ఎంతో మందిని చూసాను. ఎందుకంటే అది బేసిక్ గా కొంతవరకే చూసుకోవాలి, కానీ మెయిన్ గా జన్మ కుండలి చూసుకోవాలి. అంటే జన్మ కుండలి అనేది ఒక మ్యారేజ్ మ్యాచింగ్ లో చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మనం ఇందాక అనుకున్నాం కదా, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ తీసుకుని ఏం చేస్తారండి అని మీరు అడిగారే, చార్ట్ వేసుకుంటాం కదా. ఆ చార్ట్ లో మనకి మొత్తం 12 బ్లాక్స్ ఉంటాయి. మీకు తెలిసి బాగా ఐడియా ఉంటుంది నాకు తెలిసి. ఆ 12 బ్లాక్స్ లో ఒక్కొక్క బ్లాక్ కి ఒక్కొక్క రిప్రజెంటేషన్ ఉంటుంది. మనకి లగ్నం అనుకున్నాం కదా, లగ్నం ఫస్ట్ బాక్స్. ఆ తర్వాత సెకండ్ బాక్స్ ఏమంటామంటే ధనస్థానం, కుటుంబ స్థానం అంటారు. ఇక్కడ మీకు ధనం ఎలా ఉంటుంది, మీ ఫ్యామిలీ రిలేషన్స్ ఎలా ఉంటాయి, అవన్నీ కూడా సెకండ్ బాక్స్ చెప్తుంది. థర్డ్ బాక్స్ ఏంటంటే బ్రదర్స్. బ్రదర్స్ తో మీ రిలేషన్ ఎలా ఉంటుందో చెప్తుంది, సిస్టర్స్ తో మీ రిలేషన్ ఎలా ఉంటుందో చెప్తుంది. ఫోర్త్ బాక్స్ ప్రాపర్టీస్. మీకు అసలు ప్రాపర్టీ వస్తుందా రాదా, మీరు ఏదైనా ఇల్లు కొనుక్కోవాలనుకుంటే లేట్ అవుతుందా, వెంటనే కొనుక్కుంటారా, మీకు హయ్యర్ ఎడ్యుకేషన్ ఉందా లేదా. ఫోర్త్ బాక్స్ 4వ స్థానం అంటారు, అది ప్రాపర్టీస్ అని చెప్తుంది, హైయర్ ఎడ్యుకేషన్ చెప్తుంది, తల్లి చెప్తుంది, తల్లిగారికి ఎలా ఉంటుంది, తల్లిగారి ఆరోగ్యం, అది ఫోర్త్ బాక్స్. ఈ సెకండ్, థర్డ్, ఫోర్త్ దేని నుంచి చెప్తున్నాం? లగ్నం నుంచి. లగ్నం ఫస్ట్ బాక్స్ మనం అనుకున్నాం, సెకండ్ బాక్స్, థర్డ్ బాక్స్ అది, ఫోర్త్ బాక్స్. ఫిఫ్త్ బాక్స్ చిల్డ్రన్. మీకు ఎంతమంది పుడతారు, అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడతాడా, అది కూడా చెప్పొచ్చు. ఈ ఫిఫ్త్ బాక్స్ సంతాన స్థానానికి అధిపతి ఎవరయ్యాలో చూడాలి. మనకి గ్రహాల్లో కూడా పురుష గ్రహాలని ఉంటాయి తెలుసా? పురుష గ్రహాల, స్త్రీ గ్రహాలని ఉంటాయి, నపుంసక గ్రహాలని కూడా ఉంటాయి. మీకు విషయం చెప్తున్నా, చాలా మందికి తెలియకపోవచ్చు, గ్రహాల్లో కూడా 3 కేటగిరీస్ చేశారు. ఇప్పుడు బుధుడిని నపుంసక గ్రహం అంటారు. అంటే ఈ ఫిఫ్త్ బాక్స్ కి అధిపతి బుధుడు అయ్యాడు అనుకోండి, అబ్బాయి పుట్టచ్చు, అమ్మాయి పుట్టచ్చు. అదే స్త్రీ గ్రహాలు ఉంటాయి, ఇప్పుడు చంద్రుడు స్త్రీ గ్రహం, శుక్రుడు స్త్రీ గ్రహం. ఆ ఫిఫ్త్ బాక్స్ కి అధిపతులు వీళ్ళు అయ్యారు అనుకోండి, అమ్మాయి పుడతారు మీకు అని చెప్తాం. కుజుడు పురుష గ్రహం, కుజుడు పురుష గ్రహం, రవి పురుష గ్రహం. సో ఇలాంటి వాళ్ళు సంతాన స్థానానికి అధిపతులు అయితే అబ్బాయి పడతాడని చెప్తాం. అట్లా సంతాన స్థానం, ఫిఫ్త్ బాక్స్ సంతానం. నెక్స్ట్ 6th బాక్స్ రోగ రుణ శత్రు స్థానం అంటారు. అంటే మీ హెల్త్ ఎలా ఉంటుంది, మీకు అప్పులు ఉంటాయా ఉండవా, మీ శత్రువులు ఎలా ఉన్నారు, అవన్నీ 6th బాక్స్ చెప్తుంది. 7th బాక్స్ మ్యారేజ్ స్థానం అనమాట, 7వ స్థానం. ఇప్పుడు మీరు అడిగిన దానికి ఇక్కడ వచ్చింది. సరే, ఎలాగో మీ బాక్సులు చెప్తున్నాం కాబట్టి 8th బాక్స్ ఆయుష్. 9వ బాక్స్ ఏంటంటే భాగ్యస్థానం అంటారు, అంటే పూర్వజన్మ నుంచి మనకు వచ్చే పుణ్యం, కర్మఫలం, ప్లస్ కానీ మైనస్ కానీ. 10th బాక్స్ వృత్తి, కెరీర్ ఎలా ఉంటుందని. కొంతమందికి 10th బాక్స్ లో కేతు ఉంటారు, వాళ్ళు ఎప్పుడు కెరీర్ లో టెన్షన్ ఉంటుంది, కేతు ఉంటే ఆ ఫ్లక్చుయేషన్. 10th బాక్స్ మన కెరీర్, జాబ్ కానీ బిజినెస్ కానీ. 11th బాక్స్ లాభస్థానం అంటారు, ప్రతి విషయంలో లాభం. 12th బాక్స్ అంటే ఖర్చులు, వ్యయస్థానం, ఎక్స్పెండిచర్ చెప్తుంది, శత్రువులు చెప్తుంది, గత జన్మ కూడా చెప్తుంది. 12th బాక్స్ లో కేతు ఉన్న వాళ్ళకి మాక్సిమం మోక్షం వస్తుంది, వాళ్ళకి మళ్ళీ జన్మ ఉంటుంది. అంటే అన్ని జన్మల్లో మాక్సిమం ఇది లాస్ట్ జన్మ అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ అది వేరు, కర్మ సిద్ధాంతం వేరు. అదేంటండి ఈ జన్మలో కర్మలు చేస్తారు అంటే తక్కువ కర్మలు చేసి మాక్సిమం ఛాన్స్ ఉంటుందండి. మళ్ళీ కర్మ సిద్ధాంతం వేరులేండి కొంచెం, అసలు జనరలైజ్డ్ గా చెప్తున్నాను. ఇందులో ఈ 7th బాక్స్ ఉంది కదా, లగ్నం నుంచి 7th బాక్స్, అది చూడాలి పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు. అక్కడ ఎవరికైనా రాహువు గాని, కేతువు గాని, శని గాని, కుజుడు గాని ఉన్నారనుకోండి, వాళ్ళ మ్యారేజ్ లైఫ్ డిస్టర్బ్డ్ గా ఉంటుంది. అప్పుడు ఆ 7th బాక్స్ అనేది ప్లెయిన్ గా ఉన్న వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే ఆ వైబ్రేషన్ తగ్గుతుంది. ఇద్దరికి అలా ఉంటే విడిపోతారు. మీకు 36 పాయింట్స్ వచ్చిన కంపాటబిలిటీ ఉన్నా సరే విడిపోతారు. తర్వాత శుక్రుడు మ్యారిటల్ ప్లానెట్. చార్ట్ లో నవగ్రహాల్లో శుక్రుడు అనే ఆయన వివాహ జీవితాన్ని రిప్రజెంట్ చేస్తాడు. ఆ శుక్రుడు అనే ఆయన ప్యూర్ గా స్వచ్ఛంగా ఉండాలి, అంటే పాపగ్రహాలతో కలవకూడదు. కొంతమందికి శుక్రుడు శనితో కలిసి ఉంటాడు,
కొంతమందికి రాహుతో కలుస్తాడు, Hmm. కొంతమంది కేతువుతో కలుస్తాడు, కొంతమంది కుజుడితో కలుస్తాడు. ఇవి పాపగ్రహాలు. Hmm. వీటితో కలిస్తే కూడా మ్యారేజ్ లైఫ్ డిస్టర్బ్డ్ గా ఉంటుంది. ఎవ్వరితో కలవకుండా ప్లెయిన్ గా ఉంటే మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది. శుక్రుడు రాహుతో కలిస్తే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అవుతుంది. ఓకే. లవ్ చేస్తారు, అది కూడా ఇంటర్ కాస్ట్ వాళ్ళనే లవ్ చేస్తారు. ఆ. శుక్రుడు రాహుతో కలిసిన వాళ్ళకి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మ్యారేజ్ అవ్వకపోయినా ఇంటర్ కాస్ట్ వాళ్ళని ఇష్టపడటం అవైనా జరుగుతాయి. ఓకే. ఆ తర్వాత ఒక్కొక్కసారి మ్యారేజ్ లైఫ్ లో పిల్లి ఎలుక ఫైట్స్ కూడా ఉంటాయి, రోజు కొట్టుకోవటం ఉంటుంది. శుక్రుడు కేతువుతో కలిశాడు అనుకోండి, కేతు వైరాగ్య గ్రహం కదా, అవును. మ్యారేజ్ లైఫ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, Hmm. ఏదో సాగుతూ దైవభక్తి ఉంటుంది. ఇంకా అంతే. శుక్రుడు కుజుడితో కలిశాడు అనుకోండి, ఇప్పుడు మామూలుగా మనతో మాట్లాడుతూ ఉంటారు, రాత్రికి రాత్రి పెళ్లి చేసుకుని వస్తారు, కళ్ళ ముందు కనిపిస్తారు దండలు మార్చుకుని. కొంతమందిని చూస్తుంటాం కదా, ముందు రోజు వరకు మామూలుగా ఉంటాం, తలుపు తెరవగానే దండలతో ప్రత్యక్షం అవుతారు. అలాంటి వాళ్ళు ఏంటంటే శుక్రుడు కుజుడితో కలిస్తే సడన్ గా వెళ్ళిపోయి పెళ్లిళ్ళు చేసుకుని వస్తారు. ఓకే. శుక్రుడు శనితో కలిసినా లైఫ్ కొంచెం డిస్టర్బ్డ్ గా ఉంటుంది, మ్యారిటల్ లైఫ్. సో దాంపత్య కారకుడైన శుక్రుడు ఎలా ఉన్నాడు జన్మ కుండలిలో, పాపగ్రహాలతో కలిశాడా లేదా, ప్యూర్ గా స్వచ్ఛంగా ఉన్నాడా లేదా, ఈ 7th బాక్స్ లగ్నం నుంచి లెక్క పెట్టినప్పుడు వివాహ స్థానం ఎలా ఉంది, అక్కడ ఎవరున్నారు, తర్వాత ఆ 7th బాక్స్ కి ఓనర్ ఉంటాడు, సప్తమాధిపతి అంటారు సబ్జెక్ట్ పరంగా. ఆ సప్తమాధిపతి ఎలా ఉన్నాడు, ఈ 3 పాయింట్లు చూడాలి. 7th బాక్స్ వివాహ స్థానం ఎలా ఉంది, 7th బాక్స్ లార్డ్ అంటే ఆ సప్తమ స్థానానికి అధిపతి ఎలా ఉన్నాడు, మూడోది మన శుక్రుడు ప్లెయిన్ గా ఉన్నాడా పాపగ్రహాలతో కలిసాడా. ఈ మూడిటిని బట్టి డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఇద్దరి జాతకాల్లో ఆ మూడిట్లో డేంజర్ ఉంది అనుకోండి, 36 పాయింట్లు వచ్చినా అంతే సంగతులు. అదే ఇద్దరి జాతకాల్లో ఇవి బాగున్నాయి అనుకోండి, పాయింట్స్ కొంచెం తక్కువ వచ్చినా ఇబ్బంది లేదు. సో అందువల్ల జన్మ కుండలి అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అందరూ ఓన్లీ పాయింట్స్ చూసుకోవటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలానే పాయింట్స్ కు ప్రాధాన్యత లేదని నేను చెప్పను, ఉంటుంది. అంటే పాయింట్స్ లో కూడా మీకు 36 పాయింట్స్ అంటే ఏంటి, 8 కూటములు ఉంటాయి. అందులో కూడా కొన్ని కూటములకు ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది. యోని కూటమి అంటారు, అంటే ఏ జంతువు వచ్చిందో చూస్తారు. ఆ జంతువుల మధ్య శత్రుత్వం ఉందనుకోండి, దాంపత్య సుఖం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ దాంపత్య సుఖం బాగుండాలంటే యోని కూటమికి మ్యాచింగ్ బాగుండాలి. తర్వాత నాడి కూటమి అని ఉంటుంది, ఇది చాలా ముఖ్యం. అంటే మనకి ఆది నాడి, మధ్య నాడి, అంత్య నాడి అని 3 ఉంటాయి. అవి ఎలా డిసైడ్ చేస్తారంటే నక్షత్రాలను బట్టి. కొన్ని నక్షత్రాలు ఆది నాడిలోకి వస్తాయి, కొన్ని నక్షత్రాలు మధ్య నాడిలోకి వస్తాయి, కొన్ని నక్షత్రాలు అంత్య నాడిలోకి వస్తాయి. ఒకే నాడి ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు యాజ్ పర్ సబ్జెక్ట్. అంటే 2 నక్షత్రాలు ఉన్నాయి అనుకోండి, వాళ్ళిద్దరు ఆది నాడయ్యారు అనుకోండి చేసుకోకూడదు, మధ్య నాడయ్యారు అనుకోండి చేసుకోకూడదు, అంత్య నాడయ్యారు అనుకోండి చేసుకోకూడదు, ఒకే నాడు వస్తే చేసుకోకూడదు. అది ఏం చెప్తుందంటే ఇక్కడ ఒక సైన్స్ ఉందండి, చాలా మందికి తెలియదు. ఈ నాడి అంటే ఏంటంటే ఆ నక్షత్రం ఏం చేస్తుందంటే మన శరీరంలో ఉన్నటువంటి ఆ హార్మోన్లు, ఆ సమతుల్యత, వీటన్నిటిని యాక్టివేట్ చేయడానికి అది రిప్రజెంటేషన్. ఒకే నాడి ఉన్న వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకోకూడదంటే ఆ శరీరంలో హార్మోన్లు, సమతుల్యత అనేది పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ అవ్వదు, పిల్లలు పుట్టరు. అంతే, ఊరికే సబ్జెక్ట్ లో చెప్తారు ఏకనాడి దోషం ఉంటే కలిసి ఉండరు అని వదిలేస్తారు. జ్యోతిష్యం బుక్స్ తీసుకుంటే ఎందుకు కలిసి ఉండరు, వాళ్ళకి పిల్లలు పుట్టడం కష్టం, ఆ హార్మోన్లు, ఆ శరీర స్వభావము, అవన్నీ కూడా ఆ రిలేషన్ కరెక్ట్ గా ఉండదు, అందువల్ల విడిపోతారు. అందుకని ఏకనాడి ఉన్నప్పుడు పెళ్లి చేసుకోకూడదు అంటారు. మళ్ళీ ఏకనాడి దోష నివారణ పూజలు అని కొన్ని చెప్పారులేండి, ఇక మేమే చేసుకోవాలనుకున్నప్పుడు అవి చేస్తారు. తర్వాత షష్టాష్టకాలు అంటారు, ఇది కూడా చాలా మంది షష్టాష్టకాలు, అసలు షష్టాష్టకాలు అయినాయా చూడమంటారు. షష్ట అష్టకాలు, షష్ట అంటే 6, అష్టకం అంటే 8. అంటే అబ్బాయి రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు అమ్మాయి రాశి కానీ, అమ్మాయి రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు అబ్బాయి రాశి కానీ, 6వ రాశి కానీ 8వ రాశి కానీ అవ్వకూడదు. దాన్నే షష్ట అష్టకాలు. షష్ట అంటే 6, అష్టకంటే 8. ఏమైందండి అయితే అంటే అలా అయినప్పుడు సబ్జెక్ట్ ఏం చెప్తుందంటే ఇద్దరిలో డెవలప్మెంట్ ఒకళ్ళకే ఉంటుంది అని చెప్తుంది జనరల్ గా, ఆ పాయింట్ లో చెప్తుంది. అది కూడా మళ్ళీ అందులో కూడా మిత్ర, శత్రు ఇవన్నీ ఉంటాయి. కొన్ని షష్టాష్టకాలు చేసుకోవచ్చు, అది మళ్ళీ డీప్ సబ్జెక్ట్ లేదు, తర్వాత వెళ్ళదు. కొన్ని షష్టాష్టకాలు చేసుకోకూడదు. మళ్ళీ గణము, దేవగణము, మనుష్య గణం, రాక్షస గణం. దేవగణం, రాక్షస గణం వస్తే పెళ్లి చేసుకోకూడదు, ఎందుకంటే దేవతలకి రాక్షసులకి పడదు కదా. ఇక ఇలా చూసుకుంటూ పోతే అసలు పెళ్ళి అవుతుందా ఒకసారి ఆలోచించండి. కొంతమందికి గణం పోతుంది, నువ్వు దేవగణం, రాక్షస గణం అయ్యావు, నీకు పడతాయి అంట. కొంతమంది నువ్వు ఏకనాడి అయ్యావు, తీసే. నీకు యోనికోటం మ్యాచ్ కాల, నీ జంతువు కలవలా, దాంపత్య సుఖం లేదు, తీసే. లేకపోతే నీకు గ్రహ మైత్రి లేదు, నీ రాశికి వాళ్ళ రాశికి శత్రు. ఇలా చూసుకుంటూ పోతే 8 కూటములు దాటుకొని తర్వాత మళ్ళీ జన్మకుండలి చూసుకొని అసలు ఎంత కష్టము, చాలా కష్టం. కాబట్టి బేసిక్ పాయింట్స్ 18 పెట్టారు. ఆ 18లో కూడా ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఏంటది, నాడి కూటమి చూసుకోవాలి, తర్వాత నక్షత్రం చూసుకోవాలి, యోని కూటమి దాంపత్య సుఖం మెయిన్ గా అది చూసుకోవాలి.
అంతే డన్. అవి బాగుండి కొంచెం పాయింట్స్ తక్కువ వచ్చినా అదేం ప్రాబ్లంలా, బర్త్ చార్ట్ మెయిన్ చూడాలి. ఓకే. ఇవన్నీ చూసుకున్నవే నిలబడతాయి. దాంతో పాటు ముహూర్తానికి ప్రాధాన్యత ఉంటుంది. ఆ. ముహూర్తం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అవును. అది చాలా మంది ఏంటంటే ముహూర్తానికి అటు ఇటు మిగతా కార్యక్రమాల్లో చేస్తారు, అలా చేయకూడదు. ఆ. మనకి ముహూర్తంలో లగ్నం స్థిర లగ్నం అంటారు. మ్మ్. నేను ఇందాక చెప్పలా, రాసులు స్థిర చర ఆ, ఆ, దుస్వభావ, ఆ. అలానే స్థిర లగ్నం, చర లగ్నం, దుస్వభావ లగ్నం. ఆ లగ్నం స్థిర లగ్నం పెట్టినప్పుడు ఏంటంటే పెళ్లికి వాళ్ళ దాంపత్యం స్థిరంగా ఉంటుంది. ఆ లగ్నం పవర్ అలాంటిది. ఓకే. అదే చరలగ్నం పెట్టారనుకోండి నిలబడదు, ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. దానికి కూడా మళ్ళీ శుద్ధి అని చూస్తారు. మ్మ్, మ్మ్. ఇవన్నీ ఇంత చూసినా కూడా ఈ పాయింట్స్ అన్నిటిని గ్యాదర్ చేసినప్పుడే ఫైనల్ రిజల్ట్ అనేది వస్తుంది. బట్ అసలు అంటే మేము ఎవరి దగ్గరికన్నా వెళ్ళి మ్యాచెస్ చూపిస్తే 10 నిమిషాల్లో చెప్పేస్తారు. అసలు అట్లా కాదు, దానిలో ఇంత పెద్ద సబ్జెక్ట్. పాయింట్స్ చూడాలి, పాయింట్లు కొన్ని తక్కువ వచ్చినా ఇండివిజువల్ చార్ట్లు ఎలా ఉన్నాయో చూడాలి. ఆ తర్వాత ముహూర్తం పెట్టించుకునే పంతులు గారు కూడా శుద్ధి చూడాలి. ఇప్పుడు లగ్నం చూస్తారు, మ్మ్. శుద్ధులు కూడా సప్తమ శుద్ధి అంటారు, అష్టమ శుద్ధి అంటారు, చతుర్థ శుద్ధి అంటారు. అంటే ఆ లగ్నం నుంచి 4th బాక్స్లో గ్రహం ఉండకూడదు, చతుర్థ శుద్ధి అంటారు. మ్మ్. 7వ బాక్స్లో గ్రహం ఉండకూడదు, సప్తమ శుద్ధి అంటారు. 8వ బాక్స్లో గ్రహం ఉండకూడదు, అష్టమ శుద్ధి అంటారు. ఏది ముహూర్తం పెట్టిన లగ్నానికి. మెయిన్ మ్యారేజ్కి అయితే సప్తమ అష్టమ శుద్ధి ఉండాలి. అంటే 7వ బాక్స్లో 8వ బాక్స్లో గ్రహాలు ఉండకూడదు. ఓకే. అన్ని ముహూర్తాలు వెతికే ఓపిక లేక ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఒక శుద్ధే చూస్తారు. ఆ 7వ స్థానంలో లేదా సప్తమ శుద్ధి ఉందా, సరిపోతుందిలే. చాలండి చేసేయండి. అష్టమ శుద్ధి ఒకటి ఉందా, అట్లాగా సప్తమ శుద్ధి ఉండాలి, అష్టమ శుద్ధి ఉండాలి, లగ్నం స్థిర లగ్నం పట్టుకోవాలి. అంటే ఆధునిక కాలంలో సమయం కూడా అంత దొరకట్ల, అంత పట్టున్న ముహూర్తం వెతుక్కునే అంత సమయం లేక కొన్ని పాయింట్లు తీసుకోవటం కూడా కారణం అవ్వచ్చు ఒక్కొక్కసారి. మీకు ఒక్కోసారి ఏంటంటే జాతకాలు బలం అంత లేకపోయినా ముహూర్తం గట్టిగా పడితే నిలబడుతుంది. కాబట్టి ఓకే. ముహూర్తం అటు ఇటు అయినా బర్త్ చార్ట్ బలం గనక బాగా కాపాడితే గనక ఉంటుంది. సో అన్నిటికీ మళ్ళీ కర్మ సిద్ధాంతం ఉంటుందిలేండి, అది కంప్లీట్గా వేరే సబ్జెక్టు. అది ఎప్పుడైనా మనం కర్మ సిద్ధాంతం, ఆత్మ, దీని గురించి మాట్లాడుకుందాం. కానీ ఓవరాల్గా ఇన్ని ఫ్యాక్టర్స్ చూడాలి. ఇవన్నీ చూడకపోవటం వల్లే మనకి ఇప్పుడు డైవర్స్లు అనేవి ఎక్కువ అవుతుంది. ఇంతవరకు ఎంతో మంది జాతకాలు చూసింటారు, లక్షల్లో చూసింటారు కదా. సో లైక్ అంటే రకరకాల మనుషులు కనిపిస్తుంటారు. అనుమానంతో వచ్చే వాళ్ళు ఉంటారు, నమ్మి వచ్చే వాళ్ళు ఉంటారు. సో నమ్మి వచ్చే వాళ్ళ దగ్గర ఇప్పుడు మీరు అంతా చెప్పిన థియరీలో వాళ్ళకి ఒకటి కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. నమ్మకుండా అనుమానంతో మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి వస్తుంటారు కదా. ఇట్లాంటి వాళ్ళు ఎదురైనప్పుడు మీ రియాక్షన్ ఏంటి? అంటే ఫస్ట్ పాయింట్, అట్లాంటి వాళ్ళు ఎదురైనప్పుడు ఏంటంటే వాళ్ళ క్వాలిటీస్ చెప్పడంతో వాళ్ళ అనుమానం పోతుంది. ఫస్ట్ థింగ్ వచ్చారు అట్లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు చాలా మంది వస్తారు. వాళ్ళు ముందే కూడా చెప్తుంటారు, చెప్తారండి, నాకు ఆస్ట్రాలజీ మీద నమ్మకం లేదండి, నాకు జ్యోతిష్యం మీద నమ్మకం లేదండి, ఇది మా అబ్బాయి లేకపోతే మా అమ్మాయి, మా ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేశారు, మా ఆవిడ పోరు పడలేక వచ్చావు, లేకపోతే మా ఆయన పోరు పడలేక, మా అబ్బాయి పోరు పడలేక వచ్చావండి, నమ్మకం లేదు, మీరు చెప్పండి అని డైరెక్ట్గా చెప్పేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఏం మాట్లాడకుండా మామూలుగా టెస్ట్ చేసేవాళ్ళు ఉంటారు, రకరకాలు ఉంటారు. డైరెక్ట్గా ఓపెన్గా చెప్పిన వాళ్ళైనా, ఏం మాట్లాడకుండా అనుమానంగా చూసే వాళ్ళైనా ముందు వాళ్ళ క్వాలిటీస్ చెప్తాం జ్యోతిష్యంలో. ఎందుకు, ఇందాక మనకి చెప్పా కదా, మన రాసుల్ని బట్టి, డేట్ ఆఫ్ బర్త్ని బట్టి లక్షణాలు చెప్పచ్చు అని. ఆల్మోస్ట్ అక్కడ మ్యాచ్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు మన గురించి కొన్ని మ్యాచ్ అయినా కూడా అక్కడ ఏదో సబ్జెక్ట్ ఉందన్న నమ్మకం వాళ్ళకి కలుగుతుంది కదా. తర్వాత కొంత దశలను బట్టి చెప్తాం. ఇప్పుడు ఫలానా గ్రహం దశ నడుస్తుంది అనుకోండి, ఇప్పుడు ఎవరికైనా యూనివర్సల్గా రాహు మహాదశ నడుస్తుంది అనుకోండి. రాహు మాయాగ్రహం ఏం చేస్తుంది, ఫ్లక్చుయేషన్స్ ఇస్తుంది. ఒకసారి సూపర్ స్టార్ని చేస్తుంది, ఇంకోసారి కిందకి పడేస్తుంటుంది. ఆ ఫ్లక్చుయేషన్ని రాహు ఎప్పుడు చూపిస్తుంది? రాహు నడుస్తున్న వాళ్ళు ఎవరైనా, రాహు మహాదశ నడుస్తున్న వాళ్ళు ఎక్కువ ఫ్యాంటసీల్లో ఉంటారు, రియాలిటీకి దూరంగా ఉంటారు. మైండ్లో CM PM లెవెల్ స్కెచెస్ ఉంటాయి, అసలు ఆ లెవెల్లో మనం చేసేద్దామని. ఇంప్లిమెంటేషన్ తొందరగా అవనివ్వడు. బాగా జెన్యూన్గా మనం ఎవరినైతే నమ్ముతామో వాళ్ళే వెనుపొట్టు పొడుస్తారు. ఇవన్నీ రాహు దశలు యూనివర్సల్గా. అంటే రాహు యోగించినప్పుడు ఆ క్వాలిటీస్ పెద్దగా కనిపించవు, యోగమే కనిపిస్తుంది, కానీ కొంతవరకు కనిపిస్తుంది కదా. సో బేసిక్గా రాహు దశ అంటే ఈ క్వాలిటీస్ అవి మ్యాచ్ అవుతాయిగా, అప్పుడు వాళ్ళకి నమ్మాల్సి వస్తుంది. ఇప్పుడు కేతువు అనుకోండి, కేతువు వైరాగ్య గ్రహం, సన్యాస గ్రహం, వేదాంత గ్రహం. ఎవరికైనా కేతు మహాదశ నడుస్తుంటే రిలేషన్స్ డిటాచ్ అయిపోతాయి. ఎంత క్లోజ్ రిలేషన్ అయినా మ్యాక్సిమం డిటాచ్డ్గా ఉంటారు, నిరాశ నిస్పృహ, దేని మీద ఆసక్తి ఉండదు, అలా ఒక వైరాగ్యంలో ఉంటారు. అది యూనివర్సల్. కేతు యోగిస్తే ఆధ్యాత్మికత ఉంటుంది ఎక్కువ, మంచిదే, కానీ కొంత ఈ లక్షణాలు కనిపిస్తాయి. సో ఆ దశని బట్టి చెప్పినప్పుడు నమ్ముతారుగా. ఇంకోటి అష్టమ శని. ఇప్పుడు జాతకంలో దశలు ఎంత ప్రాధాన్యత, ఒక్కొక్క గ్రహానికి కొన్ని రిప్రజెంటేషన్లు ఉంటాయి కదా. అలా గోచారంలో రాశికి అష్టమ శని నడుస్తుంది అనుకోండి, జ్యోతిష్యంలోనే టఫ్ పీరియడ్ అష్టమ శని. నలమహారాజు వంటవాడైపోయాడండి, హరిశ్చంద్రుడు కాటికాపర్ అయిపోయాడు, విక్రమాదిత్య మహారాజు ఉన్నారుగా, అష్టమ శని నడుస్తున్నప్పుడు వేరే రాజ్యానికి పోతే నువ్వు రాజు కావని చేతులు నరికేశారు. అష్టమ శని అనేది జ్యోతిష్యంలో టఫ్ పీరియడ్. లాక్. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శనిలో డేంజరస్ అష్టమ శని.
ఓకే. ఏలినాటి శని అంటే చీమ గుట్టినట్టు ఉంటుంది, అర్ధాష్టమ శని అంటే తేలు గడిచినట్టు ఉంటుంది. అష్టమ శని పాము కాటే, ఇంకేం లేదు. పెద్ద పెద్ద వాళ్ళే ఇక సూపర్ స్టార్లైనా ఇదైపోతారు. అందుకని అష్టమ శని నడుస్తున్నప్పుడు ఏంటంటే బ్లడ్ రిలేషన్స్తో కూడా గొడవలు అయిపోతాయి. నేను ఎంతో మందిని చూసా, తండ్రి కొడుకులు, తల్లి కొడుకులు, ఇక భార్యాభర్తలు మామూలు కొడుకుంటారు. అసలు రక్త సంబంధం ఉన్న వాళ్ళే బద్ద శత్రువులుగా మారిపోయి వాళ్ళు ఏం చేస్తారు అన్న స్టేజ్కి అష్టమ శనిలో వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. హెల్త్ ఇష్యూస్, ఎంత కష్టపడ్డా స్ట్రగుల్స్ ఎక్కువ ఉంటాం. ఇవన్నీ కూడా మనకు అష్టమ శని నడుస్తున్నప్పుడు చెప్తే అది రిలేట్ అవుతుంది కదా. సో నమ్మకుండా వచ్చిన మీకు రాశి లక్షణం బట్టి కానీ, డేట్ ఆఫ్ బర్త్ డెస్టినీ నెంబర్ బట్టి కానీ, గోచార పరంగా అష్టమ శని కానీ, దశల్లో రాహుదశ కేతు దశ కానీ, ఎక్కడో చోట వాటి లింక్ మనం చెప్పే ప్రిడిక్షను వాళ్ళకి అర్థమవుతుంది దీన్ని నమ్మాలి అని చెప్పి. ఎందుకంటే నేనేం చేస్తానంటే ముందు సమస్య ఏంటని అడగదు, ముందు నేను బ్రీఫింగ్ ఇస్తాను. నువ్వేం చెప్పొద్దు నాకు, నీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఇవ్వు, నేను ముందు మొత్తం బ్రీఫింగ్ ఇచ్చిన తర్వాతే నీ సమస్య చెప్పని చెప్తాను. నేను మ్యాక్సిమం అయితే నేను బ్రీఫింగ్ మొత్తం ఇచ్చిన తర్వాత వాళ్ళు అదేనండి సమస్య అన్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు. నమ్మని వాళ్ళైనా ఇప్పుడు నా గొప్పతనం ఏం కాదండి, అది సబ్జెక్ట్. మీరు సబ్జెక్ట్ నమ్మాలి, వ్యక్తిని ఎప్పుడూ కూడా కాదు. అది సబ్జెక్ట్. శాస్త్రం గొప్పది, మీరు ఏదైనా శాస్త్రం గొప్పది. శాస్త్రంలో రాశారంటే అది జరుగుతుంది. ఆ లక్షణాలు, ఆ క్వాలిటీస్ ఎస్టాబ్లిష్ అవుతాయి. అందరూ ఒకలా ఎందుకు లేరండి సుధీర్ గారు, మీరు ఒకలా నేను ఒకలా ఇంకోళ్ళు ఇంకోలా ఎందుకుంటారు? వాళ్ళ రాశిని బట్టి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి, వాళ్ళ క్వాలిటీస్ డిజైన్ అయి ఉంటాయి, దాన్ని బట్టి అలా బిహేవ్ చేస్తుంటారు. సో ఆ నమ్మకం ఆటోమేటిక్గా అప్పుడు కలుగుతుంది. ఒకవేళ కలక్కపోయినా దాన్ని యాక్టివేట్ చేసే పూజలు లేకపోతే పరిహారాలు చెప్పినప్పుడు నమ్మి చేస్తే తొందరగా ఉంటుంది, నమ్మకుండా చేసినా ఆ వైబ్రేషన్ ఉంటుందిగా, ఫలితం అనేది కనిపిస్తుంది. మేజర్ ఎక్కువ శాతం అయితే మంచి ఫలితాలే వస్తూ ఉంటాయి. ఇప్పుడు వరకు ఎంతో మందిని చూసింటారు కదా స్వామి, లైక్ జనరల్ ఎవరన్నా వచ్చి మీరు చెప్పింది నాకు జరగలేదు, నేను ఇట్లయినాను అట్లయినాను, నేను మిమ్మల్ని నమ్మలేకపోతున్నాను, ఇట్లాంటివి కూడా అడుగుతుంటారు కదా అనుమానం. చాలా రేర్ గా జరుగుతాయండి, మాక్సిమం జరుగుతాయి. ఇంకప్పుడు ఏంటంటే జనరల్ గా ఇక్కడ చాలా లాజిక్లు ఉంటాయి. ఇప్పుడు మనకు కొన్ని దోషాలు ఉంటాయి, కాలసర్ప దోషాలు, పితృదోషాలు అని ఉంటాయి. ఇప్పుడు జ్యోతిష శాస్త్రంలోనే పెద్ద దోషాలు ఇవి, పితృదోషాలు అనేవి. ఇప్పుడు పితృదోషాలు ఉన్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇవి ఎందుకు వస్తాయంటే 7 తరాల్లో ఎవరికైనా చేయాల్సినవి సరిగ్గా చేయకపోయినా, ఎవరైనా కోరికతో మరణించినా, సడన్ డెత్లైనా వాళ్ళ వంశంలో పితృదోషాలు వస్తాయి. 7 తరాల్లో ఎవరికైనా రావచ్చు. ఎలా అంటే మనం చార్ట్ చూస్తాం, జన్మకుండల్లో సూర్యుడు అనే గ్రహము రాహుతోనో కేతువుతోనో శనితోనో కలిస్తే పితృదోషం అంటాం. ఈ పితృదోషానికి ఏం చేసుకోవాలంటారు, వాళ్ళకేవో పరిహారాలు చెప్తాం. పరిహారాలు ఉంటాయి, అవి చేసినా కూడా వాటి పవర్ సరిపోదు ఒక్కొక్కసారి. అలాంటప్పుడు ఏం చేయాలి, పితృదోష నివారణ పూజ అని ఉంటుంది, మోక్షనారాయణ బలి పూజ అంటారు. మనకి గోకర్ణము, త్రయంబకేశ్వరి ఇలాంటి చోట్ల చేస్తారు. అయితే అక్కడ దాకా వెళ్ళి చేయించుకోవటం ఇదంతా కూడా ఖర్చుతో కూడి ఉంటుంది. కాబట్టి సహజంగా మనం చిన్న చిన్న పరిహారాలు చెప్తాం. ఎక్కువ శాతం మందికి ఆ పరిహారాలు యాక్టివేట్ అయిపోయి ఆ సమస్యలు తగ్గుతాయి. కొంతమందికి అది సరిపోదు, తీవ్రమైన పితృదోషం ఉంటే, అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఆ పూజలు చేయించుకోవాలి. సో అప్పుడు జరగలేదన్న వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ చెప్తాం. ఇప్పుడు సింపుల్ అండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ముందు మనకు ట్యాబ్లెట్లు ఇస్తాడు. మామూలుగా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ట్యాబ్లెట్స్ ఇస్తాడు, తగ్గకపోతే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు తగ్గలేదండి అంటే ఏం చేస్తాడు, యాంటీబయాటిక్స్ ఇస్తాడు. అప్పటికి నాకేం మార్పు రావట్లేదండి అంటే ముందు నువ్వు వెళ్ళి ఎక్స్రే తీయించుకో అంటాడు. అది అవ్వలేదంటే నువ్వు స్కానింగ్ తీసుకో, సిటీ స్కానింగ్, ఎంఆర్ఐ స్కానింగ్ తీసుకో, పెట్ స్కానింగ్ తీసుకో, లెవెల్స్ పెంచి ఫైనల్గా ఎనాలిసిస్ చేసి ఇన్నాళ్ళైనా తగ్గబోవటానికి ఇదిగో ఇక్కడ ఈ ప్రాబ్లం ఉందని డాక్టర్ చెప్తాడు. కానీ జ్యోతిష్యంలో మాకు ఆ ప్రాబ్లం పెట్ స్కానింగ్ లాగా చక్రం చూడగానే తెలుస్తుంది. కానీ ఏంటంటే ముందు పరిహారాలతో ప్రయత్నిస్తాం, ఖర్చు కాకుండా ఉంటాయి కదా పరిహారాలు అంటే. సింపుల్, ఆ పాజిటివ్ వైబ్రేషన్. పరిహారం అంటే ఏంటి, ఒక గ్రహాన్ని యాక్టివేట్ చేయడం. సో అది కొంతవరకు పనిచేస్తుంది. అప్పటికి కూడా అది సరిపోకపోతే ఆ పవర్ జపాలు, అలానా గ్రహానికి జపం చేయించుకోండి అమ్మ పంతులు గారి దగ్గర. ఆ జపం చేసిన శక్తి అది పనిచేయడానికి మళ్ళీ 98 రోజులు పడుతుంది. ఏ గ్రహానికైనా జపం చేసినప్పుడు ఆ జపశక్తి పనిచేయడానికి 98 రోజులు ఆస్ట్రాలజీలో చెప్పారు. ఆ జపం చేసినా కూడా ఇంకా లేదంటే ఆ గ్రహానికే హోమం. అది కూడా కాదంటే నెక్స్ట్ లెవెల్ హోమాలు ఉంటాయి అన్నమాట. అది ఆపరేషన్ లెవెల్. ఇప్పుడు ఎంతకి తగ్గపోతే సర్జరీకి వెళ్తారు కదా డాక్టర్లు, అట్లా ఆపరేషన్ లెవెల్ హోమం అన్నమాట. ముందు యాంటీబయాటిక్స్, మామూలు జనరల్ విటమిన్ టాబ్లెట్స్, యాంటీబయాటిక్స్, సర్జరీ. విటమిన్ టాబ్లెట్స్ లాగా రెమెడీస్, యాంటీబయాటిక్స్ లాగా జపాలు, సర్జరీ లాగా హోమాలు అన్నమాట. లెవెల్ పెంచుకుంటూ వెళ్ళాలి. హోమం అంటే డైరెక్ట్గా అగ్నిదేవుడి నోటి ద్వారా దేవతలకు పెట్టడం కదా, హోమం తొందరగా ఫలితం ఇస్తుంది. చాలా రేర్ కేసెస్లోనే హోమం చేసినా కూడా మాకు అవ్వలేదండి అనేవాళ్ళు చాలా తక్కువ, 1 or 2%. అప్పుడు ఆ హోమాలను మించి ఇంకా వేరే హోమాలు ఉంటాయి, పాశుపత హోమాలు అంటారు. అది ఇంకా సూపర్ లెవెల్ అనమాట, హోమాల మించిన లెవెల్ అనమాట. అంటే రిజల్ట్ రాకపోతే దాన్ని లెవెల్ పెంచి దాన్ని మనం నలిఫై చేయొచ్చు. ఇంకా పాశుపత హోమాలు చేసినా కూడా అవ్వని వాళ్ళు మ్యాక్సిమం ఉండరు. ఉన్నారు అంటే ఇంకా దైవం నిర్ణయించిన కర్మఫలం.
అండ్ మీ గురించి చూసుకుంటే లైక్ మీకు ఫ్రెండ్స్ ఉంటారు కదా? అంటే ఉంటారు, బట్ చాలా తక్కువ అండి వాస్తవానికి. అంటే అంటే like- నేను జనరల్ గా సెలెక్టెడ్ గా ఉంటారు, తక్కువ మంది ఉంటారు. అండ్ చిన్నప్పుడు మిమ్మల్ని చూసి ఈ రోజు యూట్యూబ్ లోనో లేకుంటే అదర్ ప్లాట్ఫామ్స్ లో చూసి అంటే టీవీ ఛానల్స్ లో చూసి రియాక్ట్ అవుతుంటారు కదా? ఆ, సో అవుతుంటారు. ఎలాంటి మాటలు ఇస్తుంటారు మీకు? అదే చిన్నప్పుడు మా అందరితో మామూలుగా క్రికెట్ ఆడుకొని మా అందరితో పాటు మామూలుగా నువ్వు చాలా గొప్ప స్థాయికి వెళ్ళావు, ఆనందం అని చెప్తూ ఉంటారు. 10th క్లాస్ ఫ్రెండ్స్ చెప్తుంటారు, ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు, అందరూ చెప్తూ ఉంటారు. సో సోషల్ మీడియాలో మనకంటూ ఒక గుర్తింపు వచ్చినప్పుడు చాలా మంది మనల్ని ప్రశంసించడానికో మనల్ని కలవడానికి వస్తుంటారు అవును, కదా? అవును. సో మీకు జరిగిన అట్లాంటి ఫ్యాన్ మూమెంట్స్ ఏమున్నాయి? అంటే ఫ్యాన్ మూమెంట్స్ ఫ్యాన్ అని కాకుండా మామూలుగా చాలా ఒక మంది వ్యక్తిగా మిమ్మల్ని ఇష్టపడి గౌరవించి వచ్చేవాళ్ళు. మామూలుగా జ్యోతిష్యానికి వచ్చే ప్రతి ఒక్కరు చెప్పే మాట ఏంటంటే మీ వీడియోస్ అంటే చాలా ఇష్టం అండి, మీ అభిమానం అండే చెప్తారు. ఆ, అభిమాన భావంతో వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. నేను మీ అభిమానిని అని చెప్పి వచ్చేవాళ్ళే నా దగ్గరకు వచ్చి చెప్పించుకునే వాళ్ళలో ఎక్కువ మంది ఉంటారు, మామూలుగా చెప్పించుకునే వాళ్ళకంటే. అలా కాకుండా మామూలుగా కూడా ఫోన్లో సందేహాలు అడిగే వాళ్ళు కూడా మా మదర్ మీ అభిమానండి, లేకపోతే మా ఫాదర్ మీ అభిమానండి, అలా చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఈ జనరేషన్ వాళ్ళు వాళ్ళు మామూలుగా లైక్ చేసి చూస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు ఎక్కువ అభిమానంగా చూసేవాళ్ళు ఉంటారు. నాన్నగారి నుంచి కూడా ఉంటారు. ఇప్పుడు నాన్నగారిని మేము చాలా సంవత్సరాలు చూసాం, అవును. మళ్ళీ మిమ్మల్ని చూస్తున్నాం, మీరు కంటిన్యూ చేస్తున్నారు, చాలా ఆనందంగా ఉందని అలా అభిమానించే వాళ్ళు ఉంటారు. అలా అండ్ ఇంకోటి కూడా చెప్పాల్సి అంటే యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ లో లాస్ట్ 2-3 సంవత్సరాల నుంచి ఎక్కువ మంది వచ్చారు, రకరకాలుగా వాళ్ళకి నచ్చింది చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు. అంటే యూట్యూబ్లో అయితే కనుక నేను చెప్పాలంటే 2018 చివరిలో 2019 నుంచి యూట్యూబ్లో ఉన్నాను. 7-8 యా సంవత్సరాలు. అంతే, 7 ఏళ్ళు వేసుకోండి. అవును. టీవీ ఛానల్స్ అయితే 2008. అంటే నా ప్రయాణం ఈ ఆధ్యాత్మిక రంగంలో ఈ ప్రవచనకర్తగా కానీ ఆధ్యాత్మికవేత్తగా కానీ జ్యోతిష శాస్త్రవేత్తగా కానీ 2008 నుంచే మొదలైందండి. అంటే చాలా సంవత్సరాలు కదా. అండ్ 2008 నుంచి 2018 వరకు టీవీ 17. ఛానల్స్, ఆ 2018 చివరి నుంచే యూట్యూబ్ దానిలో. సో 17-18 సంవత్సరాల అనుభవం. అండ్ ఎప్పుడైనా మనకు అనుభవం ఉన్నప్పుడు మన ముందర ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు మనకు తెలుస్తుంది కదా ఇది ఇలా కాదు ఇలా చేయాలి అనేసి. సో ఎవరైనా ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు చూస్తుంటారు, అంటే పేరు విమర్శ అని కాదు, జనరల్ గా ఎవరైనా తప్పు చెప్పి మభ్య పెడుతున్నప్పుడు మీ మనసు ఎలా అనిపిస్తుంటుంది? అంటే మీరు ఎంతో గౌరవించే వృత్తికి చిన్న మచ్చలా పడుతుంటాయి కదా కొన్ని మాటలు. అవునులేండి. అంటే వాస్తవానికి మనసులో అనుకుంటాను కొంతవరకు, కానీ వాటి గురించి ఏమాత్రం స్పందించను. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వాస్తవానికి నేను వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తిని. తెలుసు. సాధ్యమైనంత వరకు మాక్సిమం ఒక చోట వివాదం వస్తుంది అనుకుంటే దానికి దూరంగా ఉంటాను. Same ఒకవేళ pitch. ఎవరైనా నన్ను విమర్శించినా సరే దాన్ని నేను పట్టించుకోను. అవును. నా పని నేను చేసుకుంటూ, నా వర్క్ నేను చేసుకుంటూ, నా మార్గంలో నేను ముందుకు వెళ్తాను. అలా ఉండటానికి ప్రధానమైన కారణం ఏంటంటే ముందైతే గనక నాన్నగారు. ఎందుకంటే మా అమ్మగారి దగ్గర నాన్నగారి దగ్గర నేను చిన్నప్పుడు నేర్చుకున్న 2 లక్షణాలు ఉన్నాయి. ఓకే. మా మదర్ దగ్గర నేర్చుకున్న లక్షణం ఏంటంటే జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా సరే మిన్ను విరిగి మీద పడ్డా చెలించని మనస్తత్వం ఉండాలి. గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా మామూలుగా ఉండాలి. ఎన్ని బాధలున్నా తట్టుకొని నిలబడాలి. ఆ సహనం మా మదర్ నుంచి నేర్చుకున్నాను. ఎందుకంటే ఆవిడ ఎన్నో కష్టాలు పడింది, ఫైనాన్షియల్గా ఎన్నో ట్రబుల్స్ ఫేస్ చేసింది, ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ అన్ని హ్యాండిల్ చేసింది. ఎప్పుడూ కూడా ఆవిడ బ్లాస్ట్ అవ్వదు, వాటన్నిటినీ కూడా భరిస్తుంది. అది ఆవిడ ఆ సహనం ఆవిడలో నేర్చుకున్నా. మా నాన్నగారిలో ఏం నేర్చుకున్నానంటే క్రమశిక్షణ ఒకటి నేర్చుకున్నాను. మనం జీవితంలో ఎంత ఎదుగుతున్నా సరే ఒదిగి ఉండాలని నేర్చుకున్నాను. ఎందుకంటే మా నాన్నగారిని నేను చూస్తుంటాను, ఆయన ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా కూడా ఎప్పుడు ఎక్కడ ఏ కార్యక్రమానికి వెళ్ళినా అందరినీ ఒకే రకంగా పలకరిస్తారు, అందరితో సరదాగా ఉంటారు. అంటే మనం ఎంత ఎత్తుకు ఎదిగినా సరే మనం ఆ ఒబిడియంట్గా ఉంటాం, వినయంగా ఉండటం అనేది నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను. వివాదాలకు దూరంగా ఉండాలని కూడా నాన్నగారి దగ్గరే నేర్చుకున్నాను. ఇవి వాళ్ళిద్దరు తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్న విషయాలు. అందరినీ కలుపుకునే విధంగా మంచిగా ఉంటాం అనే నా భార్య దగ్గర నుంచి ఆ లక్షణం కూడా నేను చూసి తెలుసుకుంటుంటా. ఎందుకంటే ఆవిడ అందరితో బాగా నా వైఫ్కి మాత్రం ఫ్రెండ్స్ చాలా ఎక్కువ అండి. ఫ్రెండ్ సర్కిల్ ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ హెల్ప్ కావాలన్నా ముందుంటుంది. సో ఆ క్వాలిటీ ఒకటి చూసి, అంటే అందరినీ చూసి అడాప్ట్ చేసుకుంటాం, ఒక్కొక్కరిలో కొన్ని తీసుకుంటాం కదా. దానికి తోడు ఇందాక డెస్టినీ నెంబర్ 5 నేను. ఓకే. సో డెస్టినీ నెంబర్ 5 వాళ్ళు ఇందాక చెప్పాగా, చిక్కడు దొరకడు, నొప్పింపక తానొవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడి సుమతి అన్నట్టు వేరే వాళ్ళతో గొడవ పడను, జాగ్రత్తగా వెళ్తూ ఉంటా, సమయానుకూలంగా వ్యక్తులతో ప్రవర్తిస్తూ ఉంటా. అంటే నా జాతక లక్షణము దాంతో పాటుగా చిన్నప్పటి నుంచి నేర్చుకున్నవి, తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నది. దీని ద్వారా నేను వివాదాలకు దూరం. అందువల్ల ఏవైనా కొన్ని జరుగుతూ ఉంటాయి, అన్ని ఫీల్డ్స్ లో ఉంటుంది, సహజ సిద్ధము. వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు ఏం చేసినా దాన్ని గమనిస్తాను, క్వశ్చన్ ఏమీ చేయను.
గమనించి మళ్ళీ దాన్ని వదిలేస్తా, దాని గురించి మళ్ళీ ఆలోచించాను. నా కంటపడితే దాని గురించి ఒక క్షణం మనసులో మామూలుగా ఒక మనిషిగా మనసులో అనుకుంటాంగా సహజంగా, అలా అనుకోవటం వరకే తప్ప తర్వాత క్షణం ఇంకా అసలు దాని గురించి ఆలోచించను, వాటి జోలికి వెళ్ళను, వాటికి దూరంగా కూడా ఉంటాను. అండ్ ఒక చివరి ప్రశ్న, సో అమ్మవారికి మీరు ఉపాసకులు, సో అమ్మవారి నుంచి ఎప్పటి నుంచో అంటే అమ్మవారిని ధ్యానం చేయడము, మంత్రించడము, పూజ చేయడం అంటే శివుడు కూడా అండి, ఓకే, చిన్నప్పుడంతా అమ్మవారు, తర్వాత శివుడు. సో అంటే ఎక్కువగా దైవ స్వభావం ఉంటుంది కదా, సో మీ లైఫ్ లో మీరు చూసిన మిరాకిల్ కానీ లైక్ మీరు అర్థం చేసుకుంది ఏంటి దైవ ప్రయాణంలో? దైవ ప్రయాణంలో నేను అర్థం చేసుకుంది ఏంటంటేనండి, మనం తీవ్రమైన కష్టం వచ్చినప్పుడు మనం చేతులు ఎత్తేస్తాం కదా, అప్పుడు దైవమే మనల్ని రక్షిస్తుంది. అది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నది ఎప్పుడు అంటే, ఖచ్చితంగా చెప్పాలంటే ఫస్ట్ టైము 2018లో. 2018లో నాకు అనారోగ్యం వచ్చిందని ఇందాక చెప్పారు, రాహు దశ అని. ఆ చివరిలో ఉన్నప్పుడు, అప్పుడు మాక్సిమం ఇంకా అసలు నాకు రోజుకొక ప్రాబ్లం వచ్చేదండి, రోజుకో ప్రాబ్లం, పొద్దున్న లేస్తే ఒక ప్రాబ్లం వచ్చేది. అలాంటప్పుడు అసలు ఏం చేయాలి అనుకున్న పరిస్థితుల్లో నాన్నగారు, ఇంకా ఆయన ఉపాసకులు కదా, ఆయన గురువు గారి ద్వారా తెలుసుకొని సుదర్శన హోమం చేయించి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని వస్తే నీ సమస్య పోతుంది అన్నారు. అప్పుడు మేము మంగళగిరి క్షేత్రంలో నేను నరసింహస్వామి సమక్షంలో సుదర్శన హోమం చేసుకొని తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత రోజు నుంచి అప్పటి వరకు ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ మాయమైపోయినాయి. మీరు చెబితే నమ్మరు కానీ అప్పటి వరకు ఉన్నవన్నీ కనుమరుగైపోయినాయి. టెస్టుల్లో కూడా అప్పటి వరకు ఇబ్బంది అన్నది కూడా నార్మల్ అయిపోయింది. తర్వాత మళ్ళీ మా పాపలు 2 ఉన్నారు. ఆ 2 పాపల్లో ఒక పాపకి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా నేను యాక్చువల్గా అమ్మవారికి సంబంధించి ఒక హోమం చేయించుకున్నాము. అది చేయించుకున్న వెంటనే ఆ పాప నార్మల్ అయిపోయి ఆరోగ్యవంతురాలైంది. అది కూడా నేను గమనించాను. అంటే దైవానుగ్రహం ఉంటే ఎలాంటి కష్టంలో నుంచి అయినా బయటపడచ్చు. అది యథార్థంగా కూడా నేను చూశాను. అలాగే చిన్నప్పుడు కూడా చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నప్పుడు నాన్నగారు మంత్రించిన నీళ్లు మాకు ఇచ్చేవాళ్ళు. అంటే ఏదైనా హెల్త్ ఇష్యూ అనేది లాంగ్ రన్ లో దీర్ఘకాలం ఉంటే ఆయన జపం చేసేవాళ్ళు. జపం చేసి ఆ మంత్రించిన నీళ్ళు అనేవి ఇచ్చేవాళ్ళు అనమాట. అది చండీ సప్తశతిలో ఉంటుంది. ఆ మంత్రంతో మంత్రించిన నీళ్ళు ఇస్తే క్రమంగా మేము కోలుకునేవాళ్ళం. అంటే చాలా వరకు కూడా దాని నుంచి బయటపడేవాళ్ళం. తర్వాత దాంతో పాటుగా నేను ఈ పురాణాలు అవి చూస్తుంటే గరుడ పురాణంలో ఒక మంత్రం ఉంటుందండి, అది చాలా శక్తివంతమైన మంత్రం. యక్షి ఓం వుం స్వాహ, అది మంత్రం. సరే, మంత్రాలు ఇలాగా చెప్పకూడదు అనుకోండి. వాస్తవంగా ఇది గురుముఖత తీసుకొని జపం చేస్తే మంచం మీద ఉన్నవాళ్ళు, అపమృత్యు చివరిలో ఉన్న వాళ్ళు కూడా బయటపడతారు. దీన్ని గారుడీ పరావిద్య మంత్రం అంటారు. ఇట్లా మంత్రాలకు ఆ శక్తి ఉంటుంది. మంత్రం అంటే ఏంటి? పర్టికులర్ ఫ్రీక్వెన్సీ, మళ్ళీ సైన్స్. మంత్రం అంటే సైన్స్. ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్ అనేవి మన బాడీని పాజిటివ్గా యాక్టివేట్ చేస్తాయి కదా. సో ఆ మంత్ర జపాల వల్ల దైవాన్ని నమ్ముకుంటే ఎలాంటి కష్టం ఉన్నా సరే దాని నుంచి ఖచ్చితంగా బయటపడచ్చు. అందులో అయితే సందేహం లేదు. నా జీవితంలో నేను చూశాను, ఇంకా అనేక మంది జీవితాల్లో కూడా నేను చూశాను వాస్తవం. బట్ థ్యాంక్ యూ సో మచ్ స్వామి, చాలా విషయాలు చెప్పినందుకు. అంటే పర్సనల్ ఇంటర్వ్యూ ఇంతవరకు ఎక్కడ ఇవ్వలేదు, బట్ అడగగానే ఒప్పుకొని వచ్చినందుకు వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ ఎప్పటి నుంచో మీ వీడియోస్ చూస్తున్నాము. అంటే మన ఆదాన్లో కూడా మీ గురించి ప్రయాణం మనకు తెలిసింది. అవునండి, మన ఆదాన్లో కూడా నేను వీడియోస్ అవి చేశాను కదా. థ్యాంక్ యూ సో మచ్ స్వామి అన్ని విశేషాలు చెప్పినందుకు. సో చూసారు కదండి మన మాచిరాజు గారు లైఫ్ జర్నీ ఏంటి, ఎలాంటి సర్కమ్స్టాన్సెస్ నుంచి ఆయన వచ్చారు, ఆయన నాలెడ్జ్ ఏంటి, ఎన్ని సబ్జెక్ట్స్ పట్ల ఆయన గ్రిప్ ఉంది, చాలా విశేషాలు అయితే మీకు అర్థమయ్యాయి కదా. మరి ఇంటర్వ్యూ చూసాక మీకు ఏమనిపించింది? మాచిరాజు గారు లైఫ్ జర్నీ అయినా సరే ఆయన నాలెడ్జ్ పట్ల మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుదీప్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.